రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ప్రభు యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37 వచనాలు కలిసి చదువుకుందాం. తర్వాత 36, 37, 38 కూడా. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలును పెనుయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచు ఉండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఏమెవరంటే హన్నా వేరు, అన్నా వేరు. హన్నా అనే ఆమెము మొదటి సమూయేలు గ్రంథంలో ఉండింది. అన్న అనే ఆమె ఎక్కడ ఉందంటే లూకాసు వార్తలో ఉంది. మొదటి సమూయేలు ఆమె హా వచ్చింది, ఇక్కడ ఆ వచ్చింది. అక్కడున్న హన్నా ఆమె స్థితిగతులు వేరు. ఇక్కడున్న అన్నా గురించి మనం చూస్తున్నమాట. అన్నా అంటే అర్థం ఏంటంటే కృప. అంటే అర్థం ఏంటి? కృప. అన్న మాటకు అర్థం ఏంటంటే కృపే. ఒక రకంగా చెప్పాలంటే ఆమె జీవితంలో దేవుని కృప కలిగినదిగా కనపడుతూ వస్తుంది. అయితే ఆమె జీవిత చరిత్ర మనం అర్థం చేసుకున్నట్లయితే ఎన్నో రోజుల నుంచి ఆమె గురించి ధ్యానించాలనుకున్నాం, కానీ ప్రభు అనుమతించడం మరి ఎందుకో తెలియదు. ఈ నూతన సంవత్సరం అనుమతించాడు. గత సంవత్సరంలోనే ధ్యానించాల్సిన చాలా విషయాలు ఆమె గురించి ధ్యానిద్దాం అనుకున్నా, కానీ ఏమనంత సులువుగా తీసుకునేటటువంటి ఆమె కాదు. ఎందుకు అంత సులువుగా తీసుకోకూడదంటే ఆమె జీవిత చరిత్ర చూస్తే ఈమె 84 సంవత్సరములు విధవరాలుగా ఉందంట. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. తర్వాత ఆమె చరిత్ర చూసినట్టయితే కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసిందంట. 84 ఒక 7 ఎంత? 91. 91 ముందు ఆమె పుట్టిన దినాలు దాదాపు 100 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాలు దాదాపు కుడియాడంగా 100 సంవత్సరాలు కలిగినటువంటి ఆమె ఏం చేస్తుంది? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? 100. ఇంకెక్కువ వేసుకోండి, 100కు పైబడే ఉంటాయి ఆమెకి. 100 సంవత్సరాలను మనం లెక్కలో పెడదాం. 100 సంవత్సరాలు కలిగిన ఆమె ఉపవాసం ఉంటుందంటే నేడు దినాల్లో సంఘాల్లో ఉండే అవనస్తులు చూస్తే వాళ్ళు 100 సంవత్సరాలు దాటిపోయినట్టుండే. 100 సంవత్సరాలు దాటిపోయినట్టుండే. ఎలా ఉండే వాళ్ళ జీవితాలు? ఏమో 100 సంవత్సరాలు అయినా ఉపవాసం ఉంటుంది దేవుని మందిరంలో. రేయం భాగాలు ఉంటుంది, అన్ని రకాలు. అవి తర్వాత చూస్తాం. ఇంకా చాలా విషయాలు ఉండే ఆమె గురించి. ఒకే వారం అవలా, 7-8 వారాలు పట్టింది. కాబట్టి 7 వారాలకు పైనే వచ్చింది ఏమో జీవిత చరిత్ర. ఉపవాసం ఉంటుంది, అది మనం చూద్దాం ఈ వారం. మొట్టమొదటిగా ఉపవాసము ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 100 సంవత్సరాలు అప్పుడు. అంటే 100 సంవత్సరాలు ఉండగానే ఉపవాసం అన్నది ఆపలా ఆమె జీవితంలో. నిజంగా ఈ రోజుల్లో యవనస్తులు కానీ, ఒక నడి వయసులో ఉన్నవారు కానీ ఉపవాస ప్రార్థన అంటే మనుషులకి ఎలా ఉందంటే అర్థం కాని స్థితిలో ఉంది. యవన ప్రాయంలో అన్నీ తట్టుకోగలిగిన వయసులోనే మనం ఉపవాసం ఉండలేకపోతున్నాం. వృద్ధాప్యం అంటే ఏం తట్టుకోలేరు. ఆకలిని తట్టుకోలేరు, బలహీనత తట్టుకోలేరు, దప్పికను తట్టుకోలేరు. 100 సంవత్సరాలు అంటే మాటలా. వృద్ధాప్యం వచ్చినా కానీ ఉపవాస ప్రార్థన చేస్తుంది. నిజంగా ఇదే చెబుతుంది. ఈ రోజుల్లో 20-15 సంవత్సరాలు ఉండే యవనస్తులు 100 దాటిపోయారు. ఎందుకంటే వాళ్ళ జీవితం చూస్తే 100 సంవత్సరాలు ఉండట్టుంది. 15-20 సంవత్సరాలు ఉండే యవనస్తులు కూడా 100 సంవత్సరాలు అయిపోయినట్టుంది సంఘాల్లో. కానీ ఆమె చూడండి, 100 సంవత్సరాలు వీళ్ళేమో 100 సంవత్సరాలు ఉండట్టుగా నటిస్తారు. ఆమె 100 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటుంది. 100 సంవత్సరాలు వేసుకోండి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు నాకు తెలుసు.
సరే, మనకు తెలిసినంతవరకు 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల్లో 100 సంవత్సరములో ఆమె జీవితం ఇక్కడ రాయబడనమాట. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసిందంట. సరే, ఆమె చరిత్ర మనం అర్థం చేసుకునేది తర్వాత చూద్దాం. ఒక మాట ఏంటంటే, దాదాపు 100 సంవత్సరాలు ఆమె 100 సంవత్సరాలైనా తన జీవితంలో 100 సంవత్సరాలు వచ్చినా ఉపవాసం అన్నది విడవట్లా. ఏం విడవట్లా? ఉపవాసం. బైబిల్లో ఒక మాట రాయబడిన మాట ఏంటంటే, ఈమె జీవిత చరిత్ర చూస్తే 84 సంవత్సరాలు విధవరాలుగా ఉందంట. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు ఎలా ఉంది? విధవరాలు అంటే అర్థం ఏంటి? భర్తని కోల్పోయిన ఆమె, భర్తని పోగొట్టుకున్న ఆమె, భర్త లేనటువంటి ఆమె, తనకి తోడుని కోల్పోయినటువంటి ఆమె విధవరాలు అయ్యుండి 84 సంవత్సరముల నుండి ప్రభు సన్నిధిలో ఉంటూ విధవరాలుగా ఉంటూ 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంటూ ఆమె జీవితం ఆమె చేస్తుంది ఏంటి తెలుసా? ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంది. ఏముంది? ఉపవాస ప్రార్థన. నిజంగా ఈరోజు నన్ను అడిగితే సంఘంలో ఉన్న ప్రతి సభ్యులు కూడా సిగ్గుపడేటటువంటి దినం ఇది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, సంఘంలో ఉపవాస ప్రార్థనలు అంటేనే రావటం కష్టం. జనం ఉపవాస ప్రార్థన ఉందంటే రావటం కష్టం. ఎన్నో సాకులు చెబుతాం, వచ్చేవాళ్ళు కూడా టయానికి రారు, ఎన్నెన్నో మాటలు చెబుతారు. ఈమె జీవిత చరిత్ర చూస్తే రేత్రి పగలు దేవుని సన్నిధిలోనే ఉపవాసం గడుపుతుంది ఆమె జీవిత చరిత్ర. అంటే ఎంత అనుభవంలోకి ఆమె వచ్చిందో అన్నది అర్థం చేసుకోండి. వాస్తవానికి నేను అనుకుంటా, ఒకవేళ ఆమె బ్రతుకుందనుకోండి, ఆమెను తెచ్చి మన మందిరంలో పెడితే మేము గొప్పవాళ్ళమి, మేము ఆత్మీయులమి, మేము విశ్వాసులమి, మేము 30-40 సంవత్సరాల నుంచి విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం కదా, ఆమె కాలిగోటికి కూడా బంద్ చేయం. ఎవరి కాలిగోటికి? ఆ విధవరాలు యొక్క కాలిగోటికి కూడా బంద్ చేయలేం. బ్రదర్ నేను ఆత్మీయుడిని, బ్రదర్ నేను విశ్వాసిని, బ్రదర్ నేను గొప్పోడిని, నేను అందరికంటే ప్రాధాన్యత వహించిన వాడు, నాకు అన్నీ వచ్చు, అన్నీ తెలుసు అనుకుంటున్నాం కదా. ఆమెను తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెడితే ఆమె కాలిగోటికి కూడా బంద్ చేయం. 84 సంవత్సరాల విధవరాలుగా ఉంది, అయినా ఉపవాసం వదిలిపెడతలా. 84 సంవత్సరాలు అంటే ఆమెకు 84, అయ్యో ఒక 7 మళ్ళీ కన్యకత్వం మొదలుకొని 84, 7, 91. దానికి ముందు 9 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు. దాదాపు ఎన్ని సంవత్సరాలు ఆమెకి? 100 సంవత్సరాల దాకా ఉండే. కుడి అనగా 100 సంవత్సరాలు ఉండి ఆమె ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉంటుంది. ఈరోజు సంఘం అంతా కూడా సిగ్గుపడాల్సిన దినం ఏంటంటే, మనకి ఇన్ని సంవత్సరాలు వచ్చిన ఉపవాసం సరిగా ఉండలేకపోతున్నాం. ఒక పూట ఉపవాసం ఉండడానికే కష్టం, ఒక పూట ఉపవాస ప్రార్థన చేయడానికే బాధ మనకి, ఒక పూట ఉపవాసం ఉండడానికే ఎన్నో తంటాలు పడతాం, ఎన్నో బాధలు పడాల్సి వచ్చింది. దాని కొరకు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాలో మనం. ఆమె చూడండి, రేయింబగలు ఉపవాసం ఉంటుంది. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా విషయాలు ఉన్నాయి ఆమె జీవిత చరిత్రలో, అన్నిటిని మనం ధ్యానించాం. ఒకే ఒక్క మాట, ఉపవాసము. 84 సంవత్సరాలు ఉన్నప్పుడు కాదు, 84 సంవత్సరాలు అయినప్పటికీ, విధవరాలు ఉన్నప్పటికీ, అంతకుముందు ఎలా 84 ప్లస్ ఎట్లా వేసుకున్నా 100 సంవత్సరాలు, 100వ సంవత్సరాలు ప్రాయం ఉన్నప్పటికి కూడా ఆమె జీవితంలో ఉపవాస ప్రార్థన కలిగి ఉంటుందంటే చాలా విలువైనది, చాలా విలువైనటువంటి ఆమె. ఈ రోజుల్లో చాలామంది ఉపవాస ప్రార్థన అన్నది లేదు ప్రజల్లో. ఏం లేదు? ఉపవాస ప్రార్థన లేదు. మనకు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రజల్లో ఉపవాస ప్రార్థన అన్నది తక్కువైపోయింది. ఏం తక్కువైపోయింది? ఉపవాస ప్రార్థన. ఈరోజు ప్రజల్లో లేదు ఉపవాస ప్రార్థన. చాలామంది ఉపవాస ప్రార్థన ఉండటానికి ఎన్నో ముక్కుతారు, ఎన్నో మూలుగుతారు, ఎన్నో సాకులు చెబుతారు. కానీ ఈ సహోదరి యొక్క చరిత్ర చూస్తే 100 సంవత్సరాలుండ ఉపవాసం ఉంటుంది. చాలామంది ఉపవాసం ఉండని వారు ఉండారు. ఒక 5 వ్యక్తులను చూద్దాం. వారి జీవితాల్లో ఉపవాసం ఉండలేదు. ఏమకేమో ఏం అవసరం ఏముందో అన్నది, ఏం అవసరంతో ఏమో ఉపవాసం ఉందన్నది తర్వాత చూద్దాం. వాస్తవాన్ని చూసినట్టయితే చాలామంది బైబిల్లో ఉన్నారు, కానీ వారి అవసరతలు బట్టి వారి యొక్క జీవితాన్ని బట్టి ఉపవాసం ఉండలేకపోయారు. చాలామంది బైబిల్లో ఉన్నారు, కానీ వాళ్ళ స్థితిగతులను బట్టి బైబిల్లో ఉపవాసం ఉండలేకపోయారు. ఏమో విధవరాలు అయినా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటుంది. కానీ బైబిల్లో కొందరు ఉన్నారు,
వారు ఉపవాసం ఉండలేకపోయారు. ఉండాల్సిన వాళ్ళే ఉపవాసం ఉండలా. వృద్ధురాలైనప్పటికీ ఏమో ఉపవాసం ఉంటుంది, కానీ వాళ్ళు ఉపవాసం ఉండలేకపోయారు. ఎవరు అని అంటే ఒక 5 విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవ, ఆకాశం మహాకాశం పట్టజాల గొప్ప తండ్రి, నిత్యము కోటాను కోట్ల మంది దోతల చేత పొగిడించబడుతున్న ఆరాధించబడుతున్న తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభా. ఉపవాస ప్రార్థన కొరకై సహాయం చేయండి. ఆలస్యమైంది, క్షమించండి. ఈ సమయంలో తండ్రి ఉపవాస ప్రార్థన కలిగి ఉంటున్న సహాయం చేయండి. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. నాతో మాతో మీరు మాట్లాడండి తండ్రి. మీ చిత్తం ఎట్లుందో నెరవేర్చండి. ఈ దినం ఉపవాస ప్రార్థన ఎంతో దీవించండి దేవా. ఈ యొక్క ఆరంభ ప్రార్థన నుండి ముగింపు వరకు మీరు తోడుగునండి. ఆరంభ ప్రార్థనలో మీ నడిపింపు, పాటలు పాడేటప్పుడు మీ స్వరాన్ని అనుగ్రహించారు, వందనాలు. వాక్య వెలుగులో కూడా మీ నడిపింపు మాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో దేవా, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి తానుండ ఉపవాస జీవితాన్ని బట్టి మేము ఎన్నో నేర్చుకోవాలి. సంఘంలో, మందిరంలో ఉంటున్నాం, మేము ఇంకా ఏం నేర్చుకోవట్లా. ఆ తప్పిదములు క్షమించండి. నీ సన్నిధిలో ఉపవాసం ఉండే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని దేవా, మేము ఎటువంటి సందర్భాల్లో ఉపవాసం ఉండాలో కూడా మేము తెలుసుకుని వాటిని బట్టి ఉపవాసం ఉండేవారికి సిద్ధపరచమని, మీకు అప్పజీవితం నాతో మాత్రం మీరు మాట్లాడమని, మీ ఉద్దేశం బయలుపరచమని, ఈ దినం ఈ వర్తమానం ద్వారా శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని నాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. బైబిల్లో సహోదరి ఉపవాసం ఉంటుంది. 84 సంవత్సరాలు విధవరాలు గుండా ఆమె ఉపవాసం ఉంటుంది ప్రభు సన్నిధిలో. కాబట్టి చాలామంది బైబిల్లో ఉపవాసం ఉండాల్సిన సమయంలో ఉపవాసం ఉండలేని వారు ఉంటున్నారు. అనేక మంది జీవితాలు చూస్తే ఉపవాసం ఉండాల్సిన సమయంలో ఉపవాసం లేరు. వారి జీవితాలు చూసినట్లయితే రండి, మొట్టమొదటిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎవరు ఉపవాసం లేరు అని అంటే మొట్టమొదటిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరొక నాకంటే ముందుగా దిగునని అతనికి ఉత్తరం ఇచ్చాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కోనేటి దగ్గర, కోనేటి అనే బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఆ వ్యక్తి జీవితం చూడగా మొదట వారి జీవితంలో బలహీనంగా ఉన్నాడు, రోగిగా ఉన్నాడు. కాబట్టి అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను అని 5వ వచనం రాయబడుతుంది. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు రోగిగా ఉన్నాడంట. ఒకరోజు 2 రోజులు కాదు, ఒక దినం 2 దినాలు కాదు. బహుశా నేను అనుకుంటా తన భార్య పిల్లలు, తనకు కలిగిన వారందరూ, ఒకవేళ భార్య ఉండా పిల్లలు ఉంటే కలిగిన వారందరూ తీసుకెళ్ళిపోయి ఆ కోనేటి దగ్గర పెట్టుంటారు. అతన్ని పెట్టి తనకు ఒక పరిపేసి ఉంటారు, తనకి ఒక పరిపేసి ఉంటారు కూడా, వేసుకుంటారు కదా, వేసి ఉంటారు. ఒక పరుపు ఉంది, పరుపు మీద అక్కడ కూర్చుని ఉన్నాడు. ఎందుకు కూర్చుని ఉన్నాడంటే ఆ కోనేటిలో ఏం జరుగుతుంది? దేవదూత వచ్చి ఏం చేస్తుందంటే నీళ్ళని పులకరిస్తుంది. ఎప్పుడైతే ఆ నీళ్లు కదిలించబడినాయో, ఆ కదిలించబడిన నీళ్ళలో ఏం చేయాలా? ఆ కదిలించబడినటువంటి నీటిలోకి మొట్టమొదటి ఎవడు దూకుతాడో వాడికి స్వస్థత వస్తుందంట. మొట్టమొదటి ఎవరు దూకుతారో వారికి స్వస్థత వస్తుంది. అందుకే ఏం చేశారంటే అందరూ కలిసి, మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతమంది ఎదురు చూసినా ఈయన దూకాలనుకునే లోపల ఇంకోటి దూకేస్తున్నాడు. ఈయన 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలోనే ఉన్నాడు. ఒకరోజు 2 రోజులు కాదు, 38 సంవత్సరాల నుండి కోనేటిలో దూకాలనుకున్నాడు, కానీ ఆ స్థితి బాగోట్లా. నేను అనుకుంటా 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గరే తాను ఉండొచ్చు. 38 సంవత్సరాలు కోనేటి దగ్గరే ఉన్నాడు. 38 సంవత్సరాలు తాను కోనేటి దగ్గరే జీవిస్తూ వస్తున్నాడు. ఎందుకు?
దేవదూత వస్తుంది, చిలకరించిద్ది లేదా కదిలించిద్ది, నీళ్లు కదిలించినప్పుడు దూకాలి. ఒక రకంగా చెప్పమంటారా, 38 సంవత్సరాల్లో ఆ రోగికి నిద్ర కూడా లేని జీవితాన్ని జీవించాడు. 38 సంవత్సరాల్లో రోగి నిద్ర లేని అనుభవాన్ని కూడా జీవిస్తూ వచ్చాడు. ఎందుకు అలా జీవించాడంటే ఒక మాట రాయబడుతుంది, ఏ సమయంలో దేవదూత వచ్చి పులకరించిందో నీళ్లు కదిలించిందో తెలియదు. ఏ సమయంలో దేవదూత వచ్చి నీళ్లు కదిలించిందో తెలీదు. ఏ సమయాన్ని నీళ్ళు వస్తాయో తెలీదు. ఏ సమయంలో దేవదూత వచ్చి కదిలించిందో తెలియదు. ఒకవేళ తాను పడుకున్నప్పుడు దేవదూత వస్తే, వేరే వాళ్ళు మేలుకునుంటే అప్పుడు ఏమైంది? ఇతను మళ్ళీ ఆగిపోవాల్సి వచ్చింది, స్వస్థత రాదు. నేను అనుకుంటా ఆ కోనేరు దగ్గర 38 సంవత్సరాలు తాను జీవించిన నిద్ర లేదు, నిద్రాహారాలు లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. పగలు నిద్ర లేదు, రాత్రి నిద్ర లేదు. నిద్ర లేకుండానే ఎదురు చూస్తున్నాడు. ఎందుకొరకు? స్వస్థత కొరకు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు స్వస్థత కొరకు. ఒకవేళ నా జీవితం ఏదన్నా వస్తుందేమో, ఏదైనా దేవుడు సమయం ఇస్తే, దేవుని చిత్తమైతే, ఒకవేళ ఉద్దేశం ఉంటే ఆ నీళ్ళల్లో నేను దూకినప్పుడు స్వస్థత రావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే తనకు సహాయం అవసరం అంటున్నాడయ్యా. ఎవరన్నా నన్ను తీసుకెళ్ళి, నాకంటే ముందర ఎవడోడు పడిపోతున్నాడు, ఆ దేవదూత వస్తుంది, నీళ్లు కదిలిస్తుంది, నేను దూకుదాం అనుకునే లోపల ఎవడో ఒకడు వచ్చి దూకేస్తున్నాడు, ఎవరో ఒకడు వచ్చి దూకేస్తున్నారు. కాబట్టి నేను అందుకే 38 సంవత్సరాల నుంచి ఆడ ఉండిపోయా. రాత్రి పగలు నిద్ర లేకుండా ఉంటా. నా ఇంటి వారు నాకంటూ ఒక పరుపు గుట్టి పంపించారు. ఆ పరుపు వేసుకుని కోనేటి దగ్గరే పడుకునుండా. ఎప్పుడు దేవదూత కదిలించిందో దూకుదామని, కదిలిస్తుంది, దూకలేకపోతున్నా. ఏంటి మరి పరిస్థితి? నేనంటా కదా, యేసుప్రభు వచ్చి స్వస్థత ఇస్తున్నాడు, కానీ ఏం చేయాలి? అతను ప్రభువారు వచ్చి స్వస్థత ఇస్తున్నాడు, అది దేవుని మహిమ కొరకు జరుగుతుంది. కానీ 38 సంవత్సరాల నుంచి నువ్వు బలహీనతతో ఉండావంటే, ఓ రకంగా చెప్పమంటారా, 38 సంవత్సరాలు అంటే ప్రభు పుట్టక ముందు నుంచి ఆ కోనేటి దగ్గర ఉన్నాడు ఆ వ్యక్తి. ఎప్పటి నుండి? ప్రభు పుట్టక ముందు నుండి. ప్రభు ఎన్ని సంవత్సరాల ప్రాయంలో సిలువ వేయబడ్డాడు? 33.5 సంవత్సరాలు. మరి అతను ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు? 38. అంటే ప్రభు ఈ లోకానికి రాకముందు నుండే కోనేటి దగ్గర నుండి ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? సహాయం కలిగిద్దామోనని. ఆ నీళ్ళల్లో దూకితే నాకు సహాయం కలిగితే నా బలహీనతలు పోతాయని. ప్రభు పుట్టక ముందు నుంచి సహాయం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే తన గురించి ఇంకొక మాట మనం అర్థం చేసుకుంటే ఏంటో తెలుసా, ఏదైనా కావాలనుకుంటే, తనకు కావాలని ఎదురు చూస్తున్నాడు, స్వస్థత కావాలని. ఏదైనా కావాలనుకుంటే మనం ఏం చేయాలా? తన జీవితం ఏదో ఒకటి అది కావాలి, ఇది కావాలని నాకు ఎదురు చూస్తున్నాడు. అది జరగాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. 38 సంవత్సరాలు ఎదురు చూశాడు కానీ ఉపవాస ప్రార్థన లేదు. 38 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు కానీ సరైన ఉపవాస ప్రార్థన జీవితం తనలో లేదు. బహుశా తన బలహీనతను బట్టి భోజనం తినకోకుండా ఉండొచ్చు, కానీ ఉపవాసం ఉండొచ్చు. కానీ అవసరతలో తీర్చేటటువంటి ఉపవాస ప్రార్థన కాదు అది. అవసరత తీర్చేటటువంటి ఉపవాస ప్రార్థన తాను చేయలే. తనకు సహాయం వచ్చేది, తన సహాయం కలిగేటటువంటి ఉపవాస ప్రార్థన తాను చేయలే. అక్కర కొలది ఉపవాస ప్రార్థన తాను చేయలే. 38 సంవత్సరాల నుంచి ఆడ ఉంటున్నాడే కానీ ఉపవాస ప్రార్థన అన్నది గుర్తు రాలా తనకి. కానీ 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఉండేవాడికేమో ఉపవాస ప్రార్థన గురించి ఆలోచనే లేదు. ఉపవాస ప్రార్థన చేసుకుంటే దేవుడు స్వస్థపరుస్తాడన్న ఆలోచన లేదు. కానీ ఒక సహోదరి ఉంది, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి, దాదాపు 100 సంవత్సరాలు ఉండి, 100 సంవత్సరాల ప్రాయం కలిగిన ఆమె ఉపవాసం ఉంటుంది. ఆమెకి ఏం అవసరం ఉండి ఉపవాసం ఉంటుంది? తర్వాత మనం ముందరికి వెళ్తూ ఉంటే అర్థమైంది తనకేం అవసరం. తన కొరకు కాదు, ఓ రకంగా చెప్పాలండి, తన కొరకు తాను ఉపవాసం ఉంటుందా, యెరూషలేము కొరకు ఉపవాసం ఉంటుంది, కనిపెట్టుకున్నట్టు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటి తెలుసా, ఇక్కడున్న వ్యక్తి 38 సంవత్సరాల నుంచి బలహీనంగా ఉన్నాడు, 38 సంవత్సరాల నుంచి రోగిగా ఉన్నాడు. కానీ 38 సంవత్సరాల్లో ఒక్కరోజైనా తన జీవితంలో కరెక్ట్ అయిన ఉపవాస ప్రార్థన ఉందా? లేదు. 38 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఉపవాస ప్రార్థన సరైన విధానం చేయలేదంటే, లేదు అని అంటే తన స్థితిగతులు ఎలా ఉండే చూడండి. 84 సంవత్సరాలు
విధవరాలు గుండా సహోదరి దాదాపు 100 సంవత్సరాలు ఉండా మేము ఉపవాస ప్రార్థన కలిగి ఉంటుంటే తనకేం అవసరం ఉండే, తనకేం కాదు, ఉపవాస ప్రార్థన కలిగి ఉంటుంటే ఇక్కడున్న వ్యక్తి తనకు సహాయం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి ఏం చేయాలా? ఆమె విధవరాలే ఉపవాసం ఉంటే ఇంకా మనకు సహాయం కావాలనుకున్నప్పుడు సహాయం కొరకు ఎదురు చూసే మనం ఏం చేయాలా? మరి కానీ ఈయన 38 సంవత్సరాలు ప్రభు పుట్టక ముందు నుంచి కూడా అలాగే ఉన్నాడు. ప్రభు పుట్టక ముందు నుంచి కూడా అలాగే జీవిస్తున్నాడు. ఉపవాస ప్రార్థన లేదు. 38 సంవత్సరాలు తన జీవితంలో ఉపవాసం అన్నది కూడా లేదు. ఏం లేదు? ఉపవాసం లేదు. అందుకే స్వస్థత రాలా, అందుకే దేవుడు సహాయం చేయాల. నిజమైన ఉపవాస ప్రార్థన ఉంటే దేవుడు ఏ విధమైన సహాయం చేస్తాడు. మనకి ఏ సహాయం కావాలో, ఏదైతే దేవుని ద్వారా సహాయం మనం పొందాలో అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నిజమైన ఉపవాస ప్రార్థన అవసరం. ఇతనికి ఎవరో ఒకళ్ళు తీసి ఇతన్ని నీళ్ళలో పడేయాలి. ఆ సహాయం ఎవరో ఒకళ్ళు చేయాలి. ఇతనంతటికి ఇతను వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. వెళ్ళే లోపల ఎవడోడు దూకుతున్నాడు. ఇతనికంటే ముంగట ఎవడోడు వచ్చి దూకుతున్నాడు. ఎవరికంటే ముంగట ఇతను వెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళు ఇతను సహాయం చేయాలి. 38 సంవత్సరాలు సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవ్వరూ సహాయం చేయట్లా. పోనీ దేవుడు సహాయం చేయాలంటే ఏం చేయాలా? ఉపవాసం ఉండాలి. ఒక మాట తెలుసా, దేవుడు ఎక్కడి నుండి మనకు సహాయం చేస్తున్నాడు తెలుసా? మనం నిజమైన ఉపవాస ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో దేవుని సహాయం కొరకు ఆ విధవరాలు వలె మనం కూడా 100 సంవత్సరాల ప్రాయం కలిగిన విధవరాలు ఎలాగైతే ప్రార్థన చేస్తూ వచ్చిందో అట్టి అనుభవం కలిగిన విధానంలో మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఏ విషయంలోనైనా సహాయం చేస్తాడు. దేని విషయంలో ఎక్కడి నుండి సహాయం చేస్తాడంటే కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఎక్కడి నుంచి సహాయం చేస్తున్నాడు దేవుడు? పరిశుద్ధ స్థలం నుంచి. ఎవరికి సహాయం చేస్తున్నాడు? సహాయం కొరకు ఎదురు చూసిన వారికి. ఎవరైతే సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి పరిశుద్ధ స్థలం నుంచి దేవుడు సహాయం చేస్తున్నాడు. అందుకే దేవుడు ఎలాంటి వాడు? రాయబడుతూ వచ్చిన సమాధానకర్త యొక్క దేవుడు మేము పరిశుద్ధపరచును. ఆయన ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? తన పరిశుద్ధ స్థలంలో నుండి మనకు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి బలహీనంగా ఉన్న వ్యక్తికి, బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తికి సహాయం రావాలంటే ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేస్తే తనకు మనుషులు సహాయం దక్కకపోయినా, మనుషులు తనకు సహాయం చేయకపోయినా పరిశుద్ధ స్థలం నుంచి దేవుడు సహాయం చేసేవాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, మనుషులను నమ్ముకొనుడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అది కావాల్సింది. ఈ వ్యక్తి యొక్క జీవితంలో తనకు సహాయం కావాలి, కానీ ఉపవాసం లేదు. తర్వాత దేవుణ్ణి ఆశ్రయించట్లా. ఏమంటున్నాడు? అయ్యా ప్రభు వచ్చి అడిగితే నాకంటే ముందు ఎవడో ఒకడు దూకేస్తున్నాడు, నాకు స్థలం దొరకట్లా, నన్ను ఎవడన్నా దాంట్లో నెడితే నాకు స్వస్థత వస్తుంది అంటే మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. బైబిల్ అంటుంది మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్ముకోవద్దు. మనుషులు నమ్ముకుంటే ఏం జరిగిద్ది? ఏదైనా నష్టమే. కానీ ఇక్కడ ఎవరు నమ్ముకుని ఉన్నాడు ఆయన 38 సంవత్సరాలు? మనుషులను నమ్ముకుని అక్కడే ఉన్నాడు. దేవదూత వచ్చింది, నేను దూకలేను, ఎవడో నా వెనకాల నుండి తంతాడేమో, పొరపాటున వాడు కాలు దగ్గర నేను వాడికంటే పరిగెట్టేవాడు ఉంటాడు, వాడు పరిగెట్టేవాడు కాలు నాకు తెలిగితే వాడికంటే ముంగటే నేనే ముందర పడవచ్చేమో, ఏదో ఒక ఆలోచన మీద వెనకుండి ఎదురు చూస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. దేవుని ద్వారా మనకు సహాయం కలగాలంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన మన ప్రార్థన విని పరిశుద్ధ స్థలంలో నుంచి మన ప్రార్థన విని ఏం చేస్తాడు? సహాయం కలుగు చేస్తాడు. అది దేని విషయంలో సహాయమైనా, అది ఒకటని కాదు, ఏ విషయంలో సహాయం కావాలన్నా అన్ని విషయాల్లో ప్రతిదీ అంట్లో కూడా మనం మనుషులను నమ్ముకోకుండా దేవుని నమ్ముకుని దేవుని వైపు మనం కనులెత్తి ఉపవాసం ఉన్నప్పుడు, సహాయం నిమిత్తమే ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనుషులను నమ్ముకోవాలా, దేవుని నమ్ముకుని దేవుని సహాయం కొరకే దేవుని వైపు మనం కనులెత్తుకున్నాం కాబట్టి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనులెత్తుకున్నాం కాబట్టి మన ఉపవాస జీవితాన్ని ప్రభువుని మనం దేవుని వైపు కనులెత్తుకున్న విధానం దేవుడు చూసి మనకు సహాయం కావాలో అది సహాయం తీర్చడానికి తన పరిశుద్ధ స్థలంలో నుంచి మన సహాయం చేస్తాడు దేవుడు.
ఇది ఈ వ్యక్తి గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? గ్రహించలేనటువంటి స్థితిలో ఈ వ్యక్తి కనబడుతున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే 38 సంవత్సరాలు ఉపవాసం గుండా 38 సంవత్సరాలు 38 సంవత్సరాలు సహాయం కొరకు ఎదురు చూస్తున్న, ఉపవాసం కాదు, సహాయం కొరకు ఎదురు చూస్తున్న తన జీవితంలో ఉపవాసం లేడు. అందుకే దేవుని ద్వారా తనకు 38 సంవత్సరాలు కూడా సహాయం కలగల. 38 సంవత్సరాలు తనకు ఎందుకు సహాయం కలగలేదంటే, 38 సంవత్సరాలు ఎదురు చూస్తున్నా సహాయం ఎందుకు కలగలేదంటే, తన జీవితంలో తాను ఉపవాసం అన్నది లేదు. దేవుడు సహాయం చేయగలడు, సహాయం చేసే దేవుని సన్నిధిలో ఉపవాసం లేడు. అందుకేం జరుగుతూ వచ్చింది? తన స్వస్థత అన్నది రాలా, తనకి స్వస్థత అన్నది రాలా. తర్వాత ప్రభువారు వచ్చారు, ఏంటయ్యా నీ స్థితి అన్నాడు. 38 సంవత్సరాల నుంచి అలా ఉన్నానయ్యా అన్నాడు. సరే పో, ఎప్పటికైనా 38 సంవత్సరాల్లో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాలా. 38 సంవత్సరాల నుంచి నా సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉండలా. 38 సంవత్సరాల నుంచి నా సన్నిధిలో నువ్వు సరైనటువంటి ఉపవాస ప్రార్థన లేవు. నీ స్థితి ఏ రోజు చూసినా ఇలాగే ఉండిద్ది. నీ స్థితి ఏ రోజు చూసినా ఇట్లాగే ఉండిద్ది. కనీసం నువ్వు ఉపవాసం ఉండకపోయినా నేనన్నా స్వస్థపరుస్తానని ప్రభు దిగి వచ్చి తనకు సహాయం చేస్తూ వచ్చాడు. దేవుడే 38 సంవత్సరాలు తాను ఉపవాసం లేక మరిచిపోయిన స్థితిలో ఉన్న తనకి దేవుడే నరవతారికి లోకానికి దిగి వచ్చి తనకు సహాయం చేస్తున్నాడు. ఏమంటాడు? లేచి నీ పరిపెత్తుకుని పరిగెత్తమంటున్నాడు. ఏమంటాడు? లేచి నీ పరిపెత్తుకుని పరిగెత్తమంటున్నాడు. చూడండి ఎటువంటి స్థితిలో 38 సంవత్సరాల్లో దేవుని వైపు సహాయం కొరకు చూడని మనుషుడికి, 38 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన లేకుండా దేవుని వైపు కన్నులెత్తి దేవుని సహాయం కొరకు ఎదురు చూడని మానవుడికి ప్రభు దిగి వచ్చి సహాయం చేశాడు. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు సహాయం చేయకమునిపి తాను ఏం చేయాలా? దేవుని వైపు ఉపవాసం ఉండి ప్రభు దగ్గర ప్రభు సహాయం కొరకు కనపెట్టాలి. అంటే ప్రభు చేసిన తప్పని నేను అంటలా, లేదా ప్రభు చేశాడన్న దాని గురించి నేను అంటలా, తన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాం. ఏం చేయాలి? తాను ఉపవాసం ఉన్నట్లయితే ప్రభు చెబుతాడు. మార్కు సువార్త 9:28-29 వచ్చిన చూసినట్టయితే, ఇది ప్రార్థన వల్లనే సాధ్యం అంటాడు. దేనివల్ల? ప్రార్థన. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా ఇది సాధ్యం అంటాడు. తన స్థితి తనకి సహాయం కలగాలంటే ఏం చేయాలా? దేవుని ద్వారా తనకు సహాయం కావాలంటే ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యం. దేవుడు సహాయం చేయాలంటే తను ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలి. కానీ అది లేదు. అందుకే దేవుని ద్వారా 38 సంవత్సరాలు తనకు సహాయం కలగల. ఇంకెంతకాలం చూసినా తనకు సహాయం కలగదనే దేవుడే కనికరించి తాను ఉపవాసం ఉండకపోయినా నరవతారికి లోకానికి వచ్చి తనను కనికరించి తనకు సహాయం చేస్తూ వచ్చాడు. అటుమంటగా ఆ స్త్రీ 84 సంవత్సరాలు విధవరాలై ఉండి ఉపవాసం ఉంటుంది దేవుని సన్నిధిలో. 34 సంవత్సరాలు సహాయం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి ఏమో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండలేకపోతున్నాడు. ఏది కావాలని, ఇది కావాలి నాకు అని అనుకోనటువంటి స్త్రీ ఏమో వృద్ధాప్యులు 100 సంవత్సరాలు వచ్చిన ఉపవాసం ఉంటుంది. కానీ ఈయన 38 సంవత్సరాల నుంచి సహాయం కావాలి. కానీ తన సహాయం తీర్చడం కొరకు దేవుని సన్నిధిలో ఒక్క రోజు కాదు, ఒక్క గడియ కూడా ఉపవాసం ఉండాల. తద్వారానే ఈయనకి 38 సంవత్సరాలు స్వస్థత రాల, సహాయం కలగల. కాబట్టి మన జీవితాల్లో కూడా అలాగే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపినా ఆ విధవరాలు వలె నిజమైన ఉపవాసం ఉండకపోతే దేవుని ద్వారా మనకు సహాయం కలగదు. ఈరోజు మన జీవితాల్లో 2023లో ఎన్నో సహాయాలు దేవుని ద్వారా పొందాం. అధికమైనవి మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన వాటిలో దేవుని సహాయం మనకు అందల, దేవుని సహాయం మనకు కలగల. ఎందుకు కలగలేదంటే మనం ఉపవాస ప్రార్థన కరెక్ట్గా లేము. 2023లో పొందిన ఆశీర్వాదాలు పొందాం, కొన్ని పొందలేకపోయాం. ఎందుకని? నిజమైన ఉపవాస ప్రార్థన మనలో లేదు. ఆ స్త్రీ లాంటి ఉపవాస ప్రార్థన లేదు. ఆమె 100 సంవత్సరాలు ఉండ ఉపవాసం ఉంటుంది. అది నిజమైన ఉపవాస ప్రార్థన అంటే. 100 సంవత్సరాలు ఉండ ఆమె, 100 సంవత్సరాలు ఉండ సహోదరి ఉపవాసం ఉంటుంది. ఈ రోజుల్లో యవనస్తులకు ఉపవాసం ఉండాలంటే కష్టం. ఉపవాస ప్రార్థన అంటేనే యవనస్తులు ఉపవాస ప్రార్థనకు రారు. వీళ్ళు యవన ప్రాయంలో ఉండేవాళ్ళు 100 సంవత్సరాలు వచ్చినట్టే జీవిస్తున్నారు. యవన ప్రాయంలో ఉండే 100 సంవత్సరాలు వచ్చినట్లే. సంఘంలో చాలామంది ఉపవాస ప్రార్థన అంటే రారు. ఎందుకనంటే ఉపవాస ప్రార్థన ఎక్కువైపోయింది. 100 సంవత్సరాలు ఉండ ఆమె కూడా ఉపవాసం ఉంటుందంటే ఎటువంటి బలహీనతలు ఉంది ఆమె? చాలా బలహీనతలు వస్తాయి. 100 సంవత్సరాలు అంటే ఆకలికి తట్టుకోగలుగుతారా? తట్టుకోలేరు. అయినా తట్టుకుంటుంది, రేయింబగలు తట్టుకుంటుందంట. ఎంత ఉపవాస ప్రార్థన!
అది నేటి దినాల్లో సంఘాల్లో ప్రజల్లో లేదు. ఉపవాస ప్రార్థన అవసరం. ఉపవాస ప్రార్థన మనకు ఎందుకు అవసరం? ఒకటి మనకు సహాయం కావాలి కాబట్టి మనకు ఉపవాస ప్రార్థన అవసరం. 2023లో దేవుడు మనకు ఎందుకు సహాయం చేయలేదు? ఉపవాస ప్రార్థన సరైన విధానంలో మనం చేయలా, లేదా సరైన ఉపవాస ప్రార్థన మనకు లేదు. అందుకే మనం ఆశించి దేవుని ద్వారా ఇది సహాయం కలిగిద్ది అనుకున్నా సహాయం ఎందుకు కలగలేదు? ఉపవాస ప్రార్థన జీవితం లేదు. ఇది మొదటిది. రెండోదిగా చూసినట్టయితే ఒకటి సహాయం, రెండోదిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనం. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. కాబట్టి రెండోదిగా ఉపవాస ప్రార్థన అవసరం. ఎవరికి? మొట్టమొదటిగా సహాయం కావాల్సిన వారికి ఉపవాస ప్రార్థన అవసరం. రెండోదిగా ఎవరికి ఉపవాస ప్రార్థన అవసరం అంటే చెరలో ఉన్నటువంటి వారికి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, బరబ్బా అనే వ్యక్తి, ఆ కాలం మందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. ఈ బరబ్బా యొక్క జీవితంలో చెరసాల్లో ఉన్నాడు, కానీ బరబ్బా చెరసాల్లో ఉన్నాడు, కానీ తన జీవితంలో ఏం లేదు? ఉపవాస ప్రార్థన అనుభవం లేదు. ఉండటానికి చెరసాల్లోనే ఉన్నాడు, ఉండటానికి చెరలోనే ఉంటూ వచ్చాడు, కానీ విడుదల కొరకు ఉపవాస ప్రార్థన లేదు. తాను ఒక దొంగ అవ్వచ్చు, బందిపోటు దొంగ అయినప్పటికీ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటే దేవుడు తనను విడిపించగలడు, విడుదల ఇవ్వగలడు. కానీ తన జీవితం ఎలా ఉంది? ఉపవాస ప్రార్థన లేదు. ఒక బందిపోటు దొంగ అయి ఉన్నాడు, కానీ ఉపవాస ప్రార్థన అనుభవం లేదు, ప్రార్థనా జీవితం లేదు, ఖైదీగా ఉన్నాడు. ఇతను పట్టుకోవడానికి ఎంతో క్రయధనం కూడా చెల్లించిన అనుభవం ఉంది. ప్రజలు అంత కష్టపడి బందిపోటు దొంగను పట్టుకున్నారు, చెరసాల్లో పెట్టారు. పెడితే తన జీవితం ఎలా ఉంది? ఉపవాస ప్రార్థన లేదు. చెరలో నుంచి విడిపించబడాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి మొరపెడుతూ వచ్చారు విడుదల కొరకు. ప్రతి మనిషి చెరలో ఉన్న స్థితి నుండి విడుదల కావాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. కానీ బరబ్బా ఒక బందిపోటు దొంగ, ప్రసిద్ధి చెందిన ఖైదీ అయినప్పటికీ ఉపవాసం ఉండలా. అంటే విడుదల కొరకు ఉపవాసం ఉండలా. తనకు ఏదైతే బంధించబడి ఉండేవో బంధకాల నుంచి విడుదల కొరకు ఉపవాసం ఉండలా. అందుకేం జరిగింది? బందీగానే ఉన్నాడు. ఎన్నో విధములు చేత నుండి తాను బంధించబడిన స్థితిలో ఉన్న తనకి విడుదల లేని స్థితిలో ఉన్నాడు, చెరలో ఉన్నాడు, విడుదల లేదు. విడుదల లేని వ్యక్తికి విడుదల ఇవ్వటానికి యేసు ప్రభువారు పిలాతు దగ్గర తీసుకురాబడుతూ వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత బరబ్బాని విడుదల చేస్తూ వచ్చారు. విడుదల లేదు, కానీ విడుదల ఇస్తూ వచ్చాడు ప్రభు. తాను ఉపవాసం ఉండలేకపోతే వచ్చాడు. అయితే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విడుదల కొరకు ఏం చేయాలా? ఉపవాసం. చాలామంది చెబుతారు, బ్రదర్ మా కుటుంబం ఇంకా బలహీనతలో ఉంది, మేము ఇంకా బలహీనతలో ఉండాం, మా పిల్లలు ఇంకా బలహీనతలో ఉండారంటాం. ఎందుకు విడుదల పొందలేకపోతున్నారు? 84 సంవత్సరాలు విధవరాలు గుండా ఆమె ఉపవాసం ఉంది, సరైన ఉపవాసం. మనం ఎన్ని సంవత్సరాలున్నా మనం లేము. వృద్ధాప్యంలో ఉండి ఆమె సరైన విశ్వాసం ఉండటం ద్వారా ఆమె జీవితాల్లో ఎన్నో మలుపులు ఉన్నాయి. మనం సరైన ఉపవాసం లేము. అందుకే మన కుటుంబాలకి విడుదల రావట్లా. 2023లోనే విడుదల లేదు, 24లో ప్రవేశించినా మనకు విడుదల లేదు. ఎందుకు? ఉపవాస ప్రార్థన కరెక్ట్ అయిన విధానంలో లేదు. కరెక్టే, తప్పు చేస్తారు ప్రతి ఒక్కరు. బందిపోటు దొంగ ఏం చేశాడు? తప్పే చేశాడు కదా, చెరసాల్లో ఉన్నాడు. విడుదల ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా విడుదల కావాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన కావాలి. మొదట ఉపవాస ప్రార్థన ఉంటే చెరలో ఉండ మనం కానీ మన కుటుంబీకులు కానీ విడుదలను ఉంటారు. చాలామంది క్రైస్తవులు 2023లో ఎలా ఉందో 2024లో కూడా అలాగే ప్రవేశిస్తారు. 2023 ఉపవాస ప్రార్థన ఎలా ఉందో 2024లో ఉపవాస ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. 2023లో ఎట్టు ప్రార్థన చేసాం, 2024లో కూడా అట్టా ప్రార్థన చేసాం. సంవత్సరాలు మారుతూ వస్తున్నాయి, కానీ మనమైతే అలాగే ఉండిపోతున్నాం. ప్రార్థన, ఉండే విధానము, జీవించే జీవితం అలాగే ఉంటున్నాం. సంవత్సరాలు మొత్తం మారిపోతున్నాయి. కృప వెంబడి కృప అన్నట్లు సంవత్సరం వెంబడి సంవత్సరం మారుతుంది. మనం చేసే ప్రార్థన మారదు,
మన మనసు మారదు, మన మనస్తత్వం మారదు, మన ఆలోచనలు కూడా మారవు. అందుకే దేవుడు మనల్ని ఇంకా చెరలో నుండి విడుదల అనుగ్రహిస్తలా. ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి ఏంటంటే 2023లో నేను ఏ మనస్తత్వం, ఏ ఉద్దేశాలు, ఏ ఆలోచన కలిగి ఉన్నానో దాని నుండి ఈరోజు నేను విడుదల పొందుతా. దాని నుండి విడుదల కావాలి. లేదా శత్రు ద్వారా నేను శోధించబడుతున్నా, శత్రు యొక్క చేతుల్లో నేను చిక్కుకుని ఉంటే, శత్రు యొక్క బంధకాల్లో నేను చిక్కుకుని ఉంటే దాని నుండి నాకు విడుదల కావాలి. 23లో ఎటు నేను విడుదల పొందలేకపోయా, ఈ 24లో అయినా నాకు విడుదల అవసరం. నాకే కాదు, నా కుటుంబానికి, నా బంధువులకి, నా స్నేహితులకి, నా ఇంటి వారికి, నా ఇరుగు పొరుగు వారికి అందరికీ విడుదల కావాలి. ఈరోజు మన ప్రార్థన ఏంటంటే రెండో మాట, 100 సంవత్సరాలు వృద్ధాప్యులు ఉండాలి ఉపవాసం ఉంటుంది. మనం కొద్దిగా వయసు ఉన్న వాళ్ళం, ఆకలిని తట్టుకోగలిగిన స్థితిలో మనం ఉండం. కానీ ఉపవాసం ఉంటున్నా ప్రయోజనం లేని ఉపవాసం ఉంటున్నాం. ఆమె వృద్ధాప్యులు ఉండా ఉపవాసం ఉంటుందంటే ఆమెకు ప్రయోజనం ఉంది. కానీ ఈరోజు మనం చేసే ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలంటే 2023లో మనం వేటి నుండి అయితే విడుదల పొందలేక బంధించబడి ఉంటామో వాటి నుండి విడుదల కొరకు ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. 2023లో వేటి నుండి మనం విడుదల పొందలేకపోయాం. మళ్ళీ 24లో అది ఉండకూడదు. క్రొత్త సంవత్సరంలోకి వచ్చాం, నూతనమైన సంవత్సరంలోకి వచ్చాం. ఇది ఇంకా 2023 అని రాయబడదు, ఇది 2024 అని రాయబడింది. 2023 అందు ఎందుకనరు? అది అయిపోయింది, గతించిపోయింది. గతించిపోయినదే మనలోపే ఉండి మనం ఉపవాస ప్రార్థన చేస్తే అది సమాధానం ఉండదు, ప్రార్థన సమాధానం రాదు. ఈ దేని నుండి అయితే 2023లో మనం విడుదల పొందలేని స్థితి ఉందో, బరబ్బా వలే అంటే ప్రసిద్ధి చెందిన ఖైదీగా మనం ఉండొచ్చు. దేనికి మనం ప్రసిద్ధి చెంది ఖైదీగా అయిపోయామో, ఖైదీలు అంటే అర్థం ఏంటి? బంధించబడిన వారని అర్థం, చెరలో ఉన్నవారని అర్థం. మనం దేని చెరలో ఉండామో 2023లో ఆ చెర నుండి విడుదల 2024 ఉపవాస ప్రార్థన ద్వారా పొందుదాం. వేట్లో అయితే చెరలో ఉండిపోతూ వచ్చాము 2023లో, ఆ చెరలో ఉన్న ప్రతి విధమైన చేతన మన జీవితంలో జరుగుతున్న ప్రతి వాటి నుండి ఈ 2024లో విడుదల పొందుదాం. బరబ్బా ప్రసిద్ధి చెందాడు, మనం కూడా అనేక విషయాల్లో ప్రసిద్ధి చెంది ఉంటాం 2023లో. వాటి నుండి విడుదల కలగలేని ఉండయి. ఈ సంవత్సరం మొదటి ఉపవాస ప్రార్థన మనకు దేవుడు తన కృపలో మనల్ని సజీవులుగా పెట్టి ప్రవేశింపజేశాడు. ఎందుకు ప్రవేశింపజేశాడు? ఎందుకు ఈ 2024 సంవత్సరంలో మొదటి ఉపవాస ప్రార్థనలో మనం ప్రవేశించామంటే, వేటి విషయంలో అయితే ప్రసిద్ధి చెంది చెరలో ఉండామో, వేటి ద్వారా అయితే బంధించబడ్డామో ఆ వాటి నుండి మనము మన కుటుంబీకులు విడుదల పొందటం కొరకు ప్రభు ఈ సంవత్సరం మనకు అనుగ్రహించాడు ఉపవాస ప్రార్థన. లేకుంటే మనకంటే ఘనులు ఎంతమంది సంవత్సరంలో ప్రవేశించుకోకుండా పోలా, మనకంటే గొప్పవారు ఎంతమంది ఈ 2024లోకి ప్రవేశించుకోకుండా చివరి రోజు కూడా ఈ లోకం విడిచిపెట్టిన వాళ్ళు లేరు. మనకు ఆ స్థితి ఎందుకు దేవుడు తీసుకురాలా? వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా? కాదు. కానీ మనం సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి మనకు ఇంకో సంవత్సరం ఇచ్చాడు. ఏటి నుండి అయితే చెరలో నుండి మనం బయటికి రాలేకపోతున్నామో, వేటి చెరలో అయితే మనం కూరుకుపోయామో, వేటి బంధకాల్లో అయితే కూరుకుపోయామో, వేటి ద్వారా అయితే మనం బంధించబడ్డామో వాటి నుండి విడుదల పొందటం కొరకు ప్రభు ఏం చేశాడు? మరొక సంవత్సరం మనకు బహుమానంగా ఇచ్చాడు. అది మనం గమనించాలి. ఏం చేయాలా? గమనించాలి. కాబట్టి రెండో మాట, ఉపవాస ప్రార్థన 100 సంవత్సరాల ప్రాయం కలిగిన ఆమె ఉపవాసం ఉంటుంది. 100 సంవత్సరాల వయసు కలిగిన ఆమె ఉపవాసం ఉంటుంది. ఈరోజు మనము కనీసం ఉపవాసం సరైన విధానంలో ఉండాలి. ఆమె ఉండే ఉపవాసానికి ఒక విలువ ఉంది. ఈరోజు మనం కూడా ఉపవాసం ఉండాలి. సరైన ఉపవాస ప్రార్థన ఒకటి మొట్టమొదటిగా ఎందుకు ఉండాలా? మనకి సహాయం దేవుని దగ్గర నుంచి, పరిశుద్ధ స్థలం నుంచి దేవుడు మన సహాయం తీర్చులాగా, సహాయం చేయలాగా ఉండటం కొరకై, దేవుని ద్వారా సహాయం అందటం కొరకు ఉపవాసం ఉండాలి. 2, మనం ఏ చెరలో ఉండామో వాటి నుండి విడుదల పొందటం కొరకు ఉపవాసం ఉండాలి. 2023లో ఎటు నేను చెరలో నుంచి విడుదల పొందలేకపోయినాయా, అదే జీవితంతో కొనసాగుతూ వచ్చాను. ఈ 2024లో అయినా ఈ మొదటి ఉపవాస ప్రార్థనలైనా నేను విడుదల పొందగోరుచున్నానని విడుదల కొరకు ప్రార్థన చేసుకుందాం. అది మనమైనా, మన కుటుంబమైనా, మన బంధువులైనా, మన రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన కొన్నిటికి మనం బంధించబడి ఉంటాం. వాటి నుండి విడుదల పొందడం కొరకే ప్రార్థన చేసుకుందాం. ఇది మొదటిది. 2, 3వ మాట చూద్దారండి. 3వ మాట చూసినట్టయితే, మూడవదిగా మార్కు సువార్త
9వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఆయన ఇది వీనికి అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా బాల్యము నుండియే చాలక. కాబట్టి మూడో మాట, ఒకటి, మనకి దేవుని ద్వారా సహాయం కావాలన్నప్పుడు మనం ఉపవాసం ఉండాలి. 100 సంవత్సరాల ప్రాయం కలిగిన ఆమె ఉపవాసం ఉంటుంది, మనం ఉండకపోవటం అనేది సిగ్గు. ఒకటి, దేవుని ద్వారా మనం ఏదైనా సహాయం పొందాలంటే, మనం కానీ మన కుటుంబం, పిల్లలు, మన భవిష్యత్తులో కానీ మన జీవితాల్లో ఏదైనా సహాయం కలగాలంటే ఉపవాసం ఉండాలి. 2, మనం కానీ మన కుటుంబం కానీ చెరలో నుంచి ఇంకా దేంట్లో నిన్న విడుదల పొందకుండా 2023 సంవత్సరంలో జీవించి ఉంటుంటే, వేటి నుండి మన యొక్క స్వాభావికంగా దేని నుండి అయితే మనం విడుదల పొందలేకపోయామో అది విడుదల పొందడం కొరకు ఉపవాసం ఉండాలి. 100 సంవత్సరాల ఆమె ఉపవాసం ఉంది, మనం ఉండాలి, ఉండి సరి చేసుకోవాలి. మూడోదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట, అవసరతలో ఉన్న వ్యక్తి. ఒకటి సహాయము, 2 చెర విడుదల కొరకు, మూడోదిగా చూసినట్టయితే అవసరతలో ఉన్న వ్యక్తి. ఎలా ఉన్నాడు ఈయన? అవసరతలో ఉన్నాడు. తనకు ఒక అవసరం తీర్చబడాలి. ఏం చేయబడాలా? అవసరం. ఏదో ఒక అవసరంతో ఉన్నాడు. అది మనం ఊహించుకుంటే అది ఇల్లు అవ్వచ్చు, అది జాబ్ అవ్వచ్చు, అది గర్భఫలం అవ్వచ్చు, అది చూస్తే ఐశ్వర్యంతో కూడింది అవ్వచ్చు, అది ఆత్మీయ జీవితం అవ్వచ్చు, అది విశ్వాస జీవితం అవ్వచ్చు. ఏదో ఒక కొరతలో మనం ఉండం, అవసరత కొరకు. ఏదో ఒక అవసరత కొరకు మనం ఉండం. ఇక్కడ పిల్లవాని తండ్రి ఉన్నాడు. మోగదయం పట్టిన పిల్లవాని తండ్రి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అవసరతలో ఉన్నాడు కాబట్టి, లేదా అక్కర్లో ఉన్నాడు కాబట్టి. ఎవరో ఒకరు తన అవసరం తీరుస్తారని, తనకున్న అవసరం తీరుస్తారని ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గర రావటం ద్వారా ప్రభు తన అవసరం తీరుస్తాడని గుర్తెరిగాడు. అందుకే ప్రభు అంటాడు, నేను చేయగలను, నమ్ముచున్నావా? ఏమంటాడు ప్రభు? నేను నమ్ముచున్నాను కానీ అపనమ్మకం రాకుండా ఉంచమంటాడు. అంటే అర్థం ఏంటి? తనకు అవసరతలో ప్రభు తీరుస్తాడని గుర్తెరిగాడు. అయితే పిల్లవాడికి ఎప్పటి నుండి? పుట్టినప్పటి నుండి, బాల్యం నుండి వాడు ఎలా ఉన్నాడు? చెప్పండి, ఎలా ఉన్నాడు? మోగదయం బట్టి ఉన్నాడు. బాల్యం నుండే మోగదయం బట్టి ఉంటే మనం ఏం చేయాలా? మన కుమారుడికి ఇది ఉంది, అవసరత తీర్చబడాలి. ఒక అవసరత తీర్చబడాలంటే మనం ఏం చేయాలా? ఉపవాసం ఉండాలి. ఏం చేయాలా? ఉపవాసం ఉండాలి. దేవుడు నా అవసరం తీరుస్తాడని మనం ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలి. ఏదో ప్రార్థన చేస్తే అవసరాలు తీర్చబడతాయి అనుకోవాకండి. ప్రార్థన చేసినంత మాత్రాన అవసరం తీర్చబడవు. కొన్ని ప్రార్థన చేసినంత మాత్రాన అవసరం తీర్చబడవు. కొన్నే తీర్చబడతాయి. కొన్ని అవసరతలు తీర్చబడాలంటే ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన అవసరం. ఏముండాలి? ఉపవాస ప్రార్థన. కొన్ని అవసరతలు మనం మనకున్న అవసరతలు తీర్చబడాలంటే మనకేముండాలా? ఉపవాస ప్రార్థన కావాలి. ఉపవాస ప్రార్థన ఉంటే ఏవైతే అవసరతలు ఉంటే అవి తీర్చబడతాయి. అవి ఎంత గడ్డుగా ఉండి అవి తీర్చబడతాయి. మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, 2023లో మనకి ఎందుకు అవసరతలు తీర్చబడలేదు? మన అవసరతలు ఎందుకు తీర్చబడలేదు 2023లో? 2023లో మనకి గడ్డుగా ఉన్న అవసరతలు ఎందుకు తీర్చబడలేదు? మనం ఎంత ప్రార్థన చేసినా ఎందుకు తీర్చబడలా? సరే, అవసరతలు కలిగిన వారు సరైన ఉపవాస ప్రార్థన చేయట్లా. అవసరత లేని వారు చేసినంత మాత్రాన ఉపయోగం ఉండదు. ఎవరికి అవసరం ఉండదో వాళ్ళు ఉపవాస ప్రార్థన బలమైనది చేసుకోవాలి. ఎన్ని రోజులు చేస్తుంది? రేయింబగళ్ళు ఉపవాసం ఉంటుంది. 100 సంవత్సరాలు ఉన్నామే, ఉందా లేదా? లూకాసు సువార్త 2వ అధ్యాయం మనం చదువుతున్నాం. రేయింబగళ్ళు ఉపవాసం ఉందంట. ఎన్ని సంవత్సరాలు ఆమె? పొరపాటు 100 సంవత్సరాలు, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. అంతకుముందు 7 సంవత్సరాలు కన్యకత్వం మొదలుకొని ఉంది. 84, 7, 91. తర్వాత ఆ వయసులో ఇంకో 9 సంవత్సరాలు ఉండొచ్చు. 100 సంవత్సరాలు ఉండ ఆమె ఏం చేస్తుంది? ఉపవాసం ఉంటుంది. 100 సంవత్సరాలు ఉన్న ఆమె ఉపవాసం ఉంటుంది. ఈరోజు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఉపవాసం ఉండం. ఒక గర్భఫలం కావాలంటే ఉపవాసం ఉండం. పక్కన వాళ్ళు ఉంటే వచ్చిద్దా? పక్కన వాళ్ళు ఉంటే వచ్చిద్దా? బైబిల్లో ఒక మాట ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూస్తే చాలా విలువైన మాట ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1 పేతురుకు ముంగట ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతూ చూడండి. అయితే
అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగములు పోలియుండును. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గమందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఎలా అడుగుతున్నాడు? ద్విమనస్కుడై అడుగుతున్నాడంట. ఇంకేమంటాడు? గాలి చేత రేపబడిన సముద్ర తరంగం వలె ఉంటాడంట. ఎవరు? సందేహించేవాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు అడగాల? ఎవరు అడగాలి? ఎవరు అడగాలంటే 5వ వచనంలో అంటాడు, మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల, ఆ జ్ఞానం తీసేసి అక్కడ గర్భఫలం పెట్టుకోండి, ఆ జ్ఞానం తీసేసి ఇల్లు పెట్టుకోండి, ఆ జ్ఞానం తీసేసి ఆస్తి పెట్టుకోండి, ఆ జ్ఞానం తీసేసి విశ్వాస జీవితాన్ని పెట్టుకోండి. మీలో ఎవరికైనాను జ్ఞానము, గర్భఫలము, ధనము, విశ్వాస జీవితము, జాబులు, అవసరతలు కొదుగొన్న ఎడల ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాలి. ఎలా అడగాలి? సందేహింపకుండా అడగాలి. సందేహించిన వాడు సముద్రం గాలి చేత ఎలాగైతే తరంగం లేపబడిద్దో అలాంటి వాడంట. తరంగం లేపబడితే ఎమ్మట అణిగిపోతాయి. లేపబడినటువంటియా ఉండవు, అణిగిపోతాయి. మీలో ఎవరికైనాను డాష్ తక్కువగా ఉన్న ఎడల, ఏది తక్కువగా ఉండ ఎవరిని అడగాల? దేవుని అడగాలి. ఎలా అడగాలి? సందేహించుకోకుండా, గద్దించుకోకుండా ఇస్తాడంట. ఇది నేను నీకెవను, నీకెందుకు ఇవ్వాలి అని అడగడంట. నేను నీకెవను పో అని గద్దించడంట. నీకు ఇది కావాలా? నేను ఇస్తారా? ఇదిగో తీసుకో. ఏమన్నాడు? మీలో ఎవరికైనాను జ్ఞానము తీసేయి, గర్భఫలం పెట్టుకో, ఇల్లు పెట్టుకో, ఆస్తి పెట్టుకో, జాబ్ పెట్టుకో, ఇంకేదైనా పిల్లల పెళ్ళిళ్ళు పెట్టుకో, పిల్లల ఆరోగ్యాలు పెట్టుకో, ఏదన్నా పెట్టుకో. ఖచ్చితంగా సందేహించుకోకుండా ఇస్తాడు. అడిగితే గద్దించుకోకుండా ఇస్తున్నాడు. మనం సందేహంతో అడిగితే సముద్ర తరంగాలు అట్లా లేచి పడినట్టుగా ఉంటుంది మన జీవితం. ఇదిగో దేవుడు ఇస్తున్నాడు అనుకుంటాము, ఇచ్చే లోపల కింద పడిపోయింది. ఉపయోగం ఉండదు. ఇవ్వాలంటే ఏం కావాలా? సందేహం ఉండకూడదు. తర్వాత ద్విమనుషులుగా ఉండకూడదు. పూర్తిగా ప్రభుని అడిగితే గద్దించుకోకుండా ఇస్తానంటున్నాడు. జ్ఞానమే కాదు, ఏదైనా ఇస్తాడు దేవుడు గద్దించుకోకుండా. అడగాలి. అందుకే అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడు అన్నాడు. మనం అడిగేదే సరిగ్గా లేనప్పుడు ఆయన ఎందుకు ఇస్తాడు? మనం అడిగేదే సరిగ్గా లేదు, ఆయన ఎందుకు ఇస్తాడు? ఇంకా అడిగే విధానం ప్రాముఖ్యత. పిల్లల రక్షణ కావాలా? అడిగే విధానం ఉంది. ఉపవాస ప్రార్థన ద్వారా అడుగు. గర్భఫలం కావాలా? ఉపవాస ప్రార్థన ద్వారా అడుగు. ఇల్లు కావాలా? ఉపవాస ప్రార్థన ద్వారా అడుగు. మందిరం కావాలా? ఉపవాస ప్రార్థన ద్వారా అడుగు. కుటుంబం ఆత్మీయంగా కట్టబడాలా? ఉపవాస ప్రార్థన ద్వారా. సందేహించొద్దు. తరంగం వలె, సముద్ర తరంగం వలె ఎగిసి పడిపోయినట్టుగా ఉండొద్దు. ద్విమనుషుల్లాగా ఉండొద్దు. ఇస్తాడు అన్న నమ్మకంతో అడగాలి. ఇంకా యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఇంకో మాట అంటాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపంలో ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందినట్లు ఒకడొకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహు బలము గలదై ఉండిను. ఏమంటాడు? చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్వాస సహితమైన విషయం. విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తే ఏమైంది? విశ్వాసంతో కూడిన ఉపవాస ప్రార్థన చేస్తే మన అవసరతలు తీర్చబడతాయి. మనకే అవసరం ఉందో అది తీర్చబడుతుంది. ఈరోజు మన అవసరతలు 2023 అల్లా ప్రార్థన చేసుకున్నాం. ఇంటి కోసం, పిల్లల రక్షణ కోసం, జాబుల కోసం, గర్భఫలాల కోసం, ఇంకా అనేక విషయాల కొరకు 2023 అల్లా ప్రార్థన చేసాం. ఎందుకు పొందలేకపోయాం? మరి పొందలేక నిస్సహాయ స్థితిలోనే ఇక్కడ కూర్చుంది. మనం పొందుకోకుండానే ఇక్కడ కూర్చుంది. పొంది కూర్చున్నామా? లేదు. ఎందుకు కూర్చున్నాము? ఒక రక్షణ లేదు, అడిగింది పొందలా, ఇల్లు పొందలేకపోతే వచ్చాం, సరిగా గర్భఫలం పొందలేకపోతే వచ్చాం, మంచి కావాల్సిన ఆత్మీయ జీవితాన్ని మనం పొందలేకపోతే వచ్చాం. ఇవన్నీ ఎందుకు పొందలేకే ఇక్కడ కూర్చుంది మనం. ఎందుకు కూర్చున్నాం అలా? ఎందుకంటే అడిగిన సందేహంతో ఉంది. దేవుని దగ్గర అడగాల్సిన విధానంలో అడగల మనం. సందేహంగా ఉంది. ప్లస్ అదేంటంటే ఉపవాస జీవితం లేదు మనకి. ఉపవాస ప్రార్థనతో కూడిన విధానంలో మనం అడిగితే నిజమైన ఉపవాస ప్రార్థన. ఏదో మందిరంలో ఉపవాస ప్రార్థన పెట్టారు, వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, అందరితో పాటు చేస్తున్నామని కాదు. 100 సంవత్సరాల ప్రాయం కలిగిన ఆమె ఎలా ఉంది? రేయింబగలు ఉపవాస ప్రార్థన కలిగి ఉంటుంది. అంటే ఎంత ఆసక్తి తనలో ఉందో అటువంటి ఆసక్తితో
మన అవసరతల కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కనీసం మన దరిద్రం కొద్దీ 2023లో మనం పొందలేకపోయి అన్న 2024 మనం పొందుతాం. మన అవసరం తీర్చబడతాయి, మన అవసరతలు తీర్చబడతాయి. ప్రభా నా కుమారుడికి రక్షణ అవసరం ఉంది, నా కుమార్తెకి రక్షణ అవసరం ఉంది. ప్రభా నాకు ఇల్లు అవసరం ఉంది. ప్రభా నాకు మందిరం అవసరం ఉంది. ప్రభా నా పిల్లలకు గర్భఫలం అవసరం ఉంది. ఎందుకు తీర్చబడలేదు? ఎందుకంటే కరెక్ట్ అయిన ఉపవాస ప్రార్థన మనం చేయలే. అవసరతల కొరకు సందేహించో, ద్విమనుషుల్లాగానో, విశ్వాసంగా చేయకపోవటం ద్వారానో ఇవన్నీ మనకు సంభవిస్తూ వచ్చినాయి. వాటితోనే అవసరతలు తీర్చబడుకోకుండానే 2024లో కూడా ప్రవేశించాం. అవసరతలు తీర్చబడుకోకుండానే 2024లో కూడా ప్రవేశించాం. కనీసం 2023లో మన అవసరతలు దేవుడు తీర్చలేదు. ఎందుకంటే మనలో ఉపవాస ప్రార్థన లేదు. 100 సంవత్సరాల ప్రాయం కలిగిన ఉపవాస ప్రార్థన ఉంది, అందుకే తన అవసరం తీర్చబడి. ఈరోజు మన అవసరతలు ఎందుకు తీర్చబడలేదంటే మనం కరెక్ట్ అయిన ఉపవాస ప్రార్థన లేదు. కనీసం గత సంవత్సరాల్లో కరెక్ట్ అయిన ఉపవాస ప్రార్థన జీవితం లేకపోయినా ఇప్పుడైనా అట్టి ఉపవాస ప్రార్థన జీవితం అన్న కలిగి ఉందాం. అవసరతలు తీర్చుకోవటం కొరకే ఉపవాస ప్రార్థన. మనం ఏ అవసరతలు ఉండి అవి తీర్చుకోవటం కొరకు, మన అవసరతలన్నీ తీర్చబట్టడం కొరకు నిజమైన ఉపవాస ప్రార్థన ఈ 2023లో చేయలేకపోయాం. 2024 సంవత్సరంలో, ఈ 2024లో మొదటి ఉపవాస ప్రార్థనలైన మన అవసరతలు తీర్చుకునేటట్టు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. 100 సంవత్సరాల ప్రాయం కలిగిన ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అంత వృద్ధాప్యులు ఉండామే ప్రార్థన చేసిందంటే మనం ఇంకెంత చేయొచ్చు? మన అవసరాలు తీర్చబడాలంటే నిజమైన ఉపవాస ప్రార్థన మనలో ఉండాలి. అది లేకపోబట్టే కరెక్ట్ అయిన విధానంలో మన అవసరాలు తీర్చబడతలా. మన అవసరం తీర్చబడతలా. చూడండి, నా భర్తకు అనారోగ్యం ఉంది, అది పోవాలి. నువ్వు ఉపవాసం ఉంటే తగ్గదు. ఉపవాసం ఉంటే చేరినా నీది కొంతవరకే. ఎట్లా ఉండేది? ఒక వ్యక్తి బలహీనంగా ఉండి ప్రార్థన చేసుకునేటప్పుడు చేసేవాళ్ళ విశ్వాసం ఉంటే చేయించుకునే వాళ్ళ కూడా విశ్వాసం ఉండాలి. అంతే కదా? భర్తకు బాగాలేదని మనం ఉపవాసం ఉంటుంటే మనకు విశ్వాసం ఉంది, కానీ బాగోనోడికి కూడా విశ్వాసం ఉండాలి కదా. అదే ప్రాముఖ్యత. ఇది ఇక్కడుండి మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం మన వంతు, కానీ అది అవసరమైన వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు కూడా ఉపవాసం ఉండాలి. అప్పుడే అవసరం తీర్చబడతాయి. కాబట్టి అలా 2023 చెట్టుకోకలం పుట్టకోకలం ఉన్నాం. ఇది మనకు అవసరం ఉంది, ఇది వీళ్ళకి అవసరం ఉంది, కానీ వీళ్ళు రాడు వాళ్ళు వస్తాం, వాళ్ళు రారు వీళ్ళు వస్తాం. అంటే అర్థం ఏంటి? అవసరాలు తీర్చబడతల్లా, ఇద్దరు విశ్వాసంగా లేం. ఇప్పుడు కరెక్ట్ అయిన విశ్వాసంతో కూడిన ఉపవాస ప్రార్థన మనం చేస్తే, అవసరతలతో కూడిన ఉపవాస ప్రార్థన, అక్కరలతో కూడిన ఉపవాస ప్రార్థన మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఈ గతించిన 2023లో ఏదైతే మనం పొందలేకపోయినా, మన అవసరం తీర్చబడలేదు, ఈ 2024 తీర్చబడతాయి. 100 సంవత్సరాల ప్రాయం కలిగిన ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మనం ఇప్పుడు ఉపవాస ప్రార్థన కరెక్ట్ అయిన విధానం చేయట్లేదంటే మనకు సిగ్గుచేటు. ఒకటి, ఇప్పుడైనా మంచి ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభు కొరకే ప్రార్థన చేసుకుందాం. ఇక నాలుగో మాట చూసినట్లయితే రండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలకు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. కాబట్టి ఈ 4వ కోణం ఏంటంటే బైబిల్ చెప్పే మాట. 4వదిగా మొట్టమొదటిగా ఉపవాసం దేని కొరకు ఉండాలా? దేవుని ద్వారా సహాయం పరిశుద్ధ స్థలం నుంచి మనకు వచ్చినట్లు. 2, ఉపవాసం ఎందుకు ఉండాలా? రెండోదిగా చూసినట్లయితే ఎందుకు ఉపవాసం ఉండాలి? చెరలో ఉన్న మన జీవితాల విడుదల కొరకు. 3, మన అవసరతలు తీర్చబట్టడానికి. 4, ఇప్పుడు చూస్తున్నమాట మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. కుటుంబంలో ఉన్న బలహీనత పోగొట్టుకోవడానికి. దేని కొరకు? కుటుంబంలో ఒక స్త్రీ ఉంది, తనకు ఒక కుమార్తె ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి కుమార్తెకి ఒక బలహీనత వచ్చింది. అది పోగొట్టుకోవడానికి ఏం చేస్తుంది? ప్రభు దగ్గరికి వచ్చింది. అయితే ప్రభు దగ్గరికి రాకమునిపు ఏం చేయాలి? మొట్టమొదట ఉపవాసం ఉండాలి. ఇప్పుడు మనం చూసిన 3 విషయాల్లో వాళ్ళు ఉపవాస ప్రార్థన కలిగి ఉండనప్పుడు ప్రభు ఉపవాస ప్రార్థన కలిగి ఉండటం ద్వారా చేసాడు ప్రభు ఆ 3 విషయాలు. ఒకటి, వాడు చూసినట్టయితే మొదటి సహాయం, కోనేటి దగ్గర ఉండేవాడికి సహాయం, వాడు ఉపవాసం ఉండలా, ప్రభు ఉపవాసం ఉండి వాడికి సహాయం చేస్తూ వచ్చాడు. 2,
ఇంకొక వ్యక్తి ఎవరు? బరబ్బా చెరసాల్లో ఉన్నాడు. విడుదల కొరకు అతను ఉపవాసం ఉండలా, ప్రభు ఉపవాసం ఉండి బరబ్బాను విడుదల చేశాడు. 3 ఎవరు? ఇప్పుడే చూసాం, అవసరతల కొరకు ఉండేవాడు పిల్లవాని తండ్రి. అవసరతలో ఉన్న వ్యక్తి ఏం చేశాడు? తను ఉపవాసం ఉంటలా, ప్రభు ఉపవాసం ఉండి ఎదుటి వ్యక్తి అవసరతలు తీరుస్తున్నాడు. 4వది వ్యక్తి ఎవరంటే ఇక్కడ ఎవరంటే ఈమె సహోదరి. ఏమి ఎలాంటి ఆమె? కుటుంబంలో ఉన్న బలహీనత. కుటుంబంలో కుమార్తెకు ఒక బలహీనత ఉంది. దానిని పోగొట్టుకోవడం కొరకు ఏం చేస్తుంది? ప్రభు దగ్గరికి వచ్చింది. సరే, ప్రభు ఆమె కుమార్తెలో ఉన్న బలహీనతను పోగొడుతున్నాడు, కుటుంబంలో ఉన్న బలహీనతను తీసేస్తున్నాడు. కానీ ఆమె ఏం చేయాలి? మొదట ఉపవాసం ఉండాలి. మన కుటుంబంలో ఒక బలహీనత ఉందంటే మనం ఏం చేయాలి? బలహీనత పోవటానికి ఉపవాసం ఉండాలి. మన కుటుంబంలో బలహీనతలు ఉండవు, ప్రతి కుటుంబంలో ఉంటాయి. సేవకుల కుటుంబాలని కాదు, పెద్దలని కాదు, బాధ్యత కలిగిన వారు కాదు, విశ్వాసులు కాదు, సండే స్కూల్ పిల్లలని కాదు, టీచర్స్ అని కాదు, లేదంటే సంఘంలో ప్రాధాన్యత వహించేవారని కాదు, అందరం మనుషులమే. అందరి కుటుంబాల్లో ప్రతి బలహీనత ఉండిద్ది. అందరి కుటుంబాల్లో ఏదో ఒక బలహీనత ఉండిద్ది. కానీ ఆ బలహీనతను పోగొట్టుకోవడానికి మనం ఉపవాసం ఉండాలి. బలహీనత పోగొట్టుకోవడానికి ఉపవాసం ఉండాలి. ఈ యొక్క తల్లికి ఒక కుమార్తె ఉంది. ఆమె కుమార్తెలో బలహీనత ఉంది. బలహీనత తీసేపోతే ఆమె ఎలా ఉంది? తెలుసా? మత్తయి సువార్త 15:22 నేను మధ్య నుండి చదువుతాను. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేసెను. ఏ స్థితిలో ఉంది? బలహీనత ఉండటం ద్వారా ఎలా ఉంది? ఆమె బాధపడుతుంది. ఎలా ఉంది? బాధపడుతుంది. ఎవరు బాధపడుతున్నారు? కుమార్తె బాధపడుతుంది. ఇప్పుడు ఆ కుమార్తె యొక్క బాధను చూసి ఎవరు బాధపడుతున్నారు? చూడండి, మన కుటుంబంలో ఒక బలహీనత ఎవరిని బట్టి ఉండిదో వాళ్ళకి బాధ ఉంది, వాళ్ళని బట్టి మనం కూడా బాధపడతాం. అంటే కుటుంబంలో ఒక్కరికి బాధ ఉండా మిగతా వాళ్ళందరికీ బాధే ఉండిద్ది. దానికి అర్థం చెప్పమంటారా? ధనవంతుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? నరకంలో గాలిపోతున్నాడు. ఏమంటాడు? అయ్యా, నాకు భూమి మీద ఒక 5-6 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇట్లా నరకానికి రాకుండా వాళ్ళు కాపాడమంటున్నాడు. ఎక్కడున్నాడు? నరకంలో ఉండి అంటున్నాడు. వాళ్ళకి తెలియపరచు. మోషే ధర్మశాస్త్రం భూమి మీద ఉందా తెలుసుకున్నవాడు జీవితం మార్చుకుంటే బాగుండిద్దని చెబుతాడు. ఎక్కడుండి బాధపడుతున్నాడు? నరకంలో ఉండి. ఎందుకు? ఉండా బలహీనతను సరి చేసుకోలేదు కాబట్టి బాధ ఉంది. ఈ బాధ ఎవరికి రాకూడదని చూస్తున్నాడు? తన కుటుంబీకులకి రాకూడదని చూస్తున్నాడు. తన అన్నదమ్ములు అక్కచెల్లి అందరూ ఉన్నారంటే తన కుటుంబీకులకి తానుకు వచ్చిన బలహీనతను బట్టి ఆ బాధ కుటుంబీకులకు కూడా రాకూడదని చూస్తున్నాడు. నరకంలో నరకయాతన పడి బాధపడుతున్నాడు ధనవంతుడు. ఎందుకు? ధనం అనే బలహీనత తనలో ఉంది. ధనవంతుడనే బలహీనత, ఐశ్వర్యవంతుడనే బలహీనత తనలో ఉంది. అది పోగొట్టుకోలే భూమి మీద ఉన్నప్పుడు. నేను ధనవంతుణ్ణి అన్న బలహీనత తనలోనే ఉండిపోయింది, సరి చేసుకోవాలా. తనను బట్టి ఏం జరుగుతుంది? అనేకులకి దుఃఖం, బాధ. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి బలహీనత ఉంటే తనను బట్టి కుటుంబం మొత్తం కూడా బలహీనత ఉన్న వ్యక్తి ఎలా బాధపడతాడో కుటుంబం మొత్తం కూడా అలాగే బాధపడిద్ది. బహుశా 2023లో మనలో ఉన్న బలహీనతను బట్టి మన కుటుంబం అంతా బాధపడి ఉండొచ్చు. మనలో ఉన్న బలహీనతను బట్టి మనం కూడా బాధపడి ఉండొచ్చు. అదే రీతిలో మన కుటుంబం కూడా బాధపడి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయాలా? ఈ 2024 సంవత్సరంలో మనలో బలహీనతలు ఉంటే పోగొట్టుకోవాలా, లేదా మన కుటుంబంలో బలహీనతలు బట్టి బాధపడుతుంటే ఆ బలహీనత పోవటం కొరకే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కనీసం 2023లో ఆ బలహీనత విడుదల పొందలేకపోయాం. 24లో నన్ను అది పొందకపోతే, ఒక మాట ఇక్కడ ఏమంటుంది తెలుసా? కుమార్తెకి బాగాల, మరి తల్లి ఏం చేస్తుంది? బాధపడుతుంది. తల్లి కూడా ఎవరో బాగాలేదు, కుమార్తెకి బాగాల. కుమార్తె ఏమో బలహీనతతో ఉంది, కుమార్తె బాధపడుతుంది. కుమార్తె బాధల్లో ఉన్నప్పుడు తల్లి ఏం చేస్తుంది? పోన్లే నా కుమార్తె ఎట్లా ఉండా పర్లేదని అనుకుంటుందా? కుమార్తె బలహీనతతో ఉండి బాధపడుతున్నప్పుడు బలహీనత పోగొట్టుకోవడానికి తాను కూడా బాధల్లో సహపాఠిరాలుగా అయ్యి, కుమార్తె యొక్క బాధల్లో సహపాఠి స్త్రీగా అయ్యి, తల్లిగా అవ్వి ప్రభు దగ్గరికి వస్తుంది. బలహీనత పోగొట్టుకోలేయా, నన్ను నా కుమార్తెని బాధపరిచే బలహీనత నాలో ఉంది, లేదా నా కుటుంబంలో ఉంది, ఆ బలహీనత తీసేయమని ప్రభు దగ్గరికి వచ్చింది. బాధపడే బలహీనత,
ఇప్పుడు ఏమోలో బలహీనత ఉన్న తర్వాత ఈ యొక్క పాపలో బలహీనత ఉంటుందారు ఎవరు బాధపడుతున్నారు? తల్లి, అంటే కుటుంబం బాధపడుతుంది. తనలో ఉండే ఒక బలహీనతను బట్టి కుటుంబం మొత్తం బాధపడుతుంది. ఆ బలహీనత పోగొట్టుకోవడానికి ఏం చేయాలా? ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండాలి. అది లేదు. అది లేకపోవడం ద్వారా ఏం జరిగింది? ఎన్నో సంవత్సరాల నుంచి బలహీనత ఉందే కానీ బాధపడుతూనే ఉందే కానీ బాధకు విడుదల కలగల. ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంది కానీ విడుదల కలగల. ఎందుకు? బాధపడుతూనే ఉంది కానీ ఉపవాసం ఉంటుందా? బాధపడుతూనే ఉంటుంది కానీ ఉపవాసం ఉంటుందా? ఉపవాసం ఉండ ప్రభు దగ్గర తీసుకొచ్చింది. ప్రభా ఇక నా కుమార్తె ఇలా ఉంది, నా కుమార్తెకు ఉండే బలహీనతను బట్టి ఆమె బాధపడుతుంది, మేము బాధపడుతున్నాం, ఆ బలహీనత తీసేయి. ప్రభు ఏమన్నాడు? సరే అమ్మా, అట్ట కాదు కానీ నేను నశించిపోతున్న ఇశ్రాయేలు కొరకు వచ్చా, నశించిపోతున్నట్టు గొర్రెల ఎదుకే వచ్చేదని కానీ మీ దగ్గరకు కాదు ప్రభా, ఎట్టగొట్ట నువ్వు చేయి, నువ్వు కాదంటే కుదరదు, నువ్వే చేయి, ఎట్టగొట్ట చేయి అని చెప్పి బతిమలు ఆడుకుంటూ వచ్చింది. చివరికి తన స్థితి కుక్క కంటే కూడా దీన స్థితిలో చూపించుకుంటూ వచ్చింది. తద్వారా ఏమవుతూ వచ్చింది? తన కుటుంబంలో ఉన్న బలహీనత, తనలో ఉన్న బలహీనత పోయింది. తన కుటుంబంలో ఉన్న బలహీనత పోయింది, తనలో ఉన్న బలహీనత అంటే బాధే బలహీనమైపోయింది. ఒక రోగం ఉంది, ఒక బలహీనత ఉంది, ఒక అనారోగ్యం ఉంది, దెయ్యం పట్టింది, అదే బలహీనత. ఆ బలహీనత ద్వారా ఏమవుతుంది? బాధపడుతున్నారు. ఆ బలహీనతను తీసేయటం ద్వారా కుమార్తెలో, తల్లిలో ఉన్న బాధ అంతా విడుదల వెళ్ళిపోతూ వచ్చింది. చూడండి, కుటుంబంలో ఒక్కరిలో బలహీనత ఉంటే కుటుంబం మొత్తం బాధపడతారు. సంఘములో ఒక వ్యక్తిలో బలహీనత ఉంటే సంఘం అంతా బాధపడతారు. లేదా మందిరంలో ఒక వ్యక్తిలో బలహీనత ఉంటే మందిరం అంతా బాధపడతారు, మందిరంలో ఉండే విశ్వాసం మొత్తం. లేదా మన కుటుంబంలో మనం బలహీనత ఉంటే కుటుంబం అంతా బాధపడతారు. బంధువులు, మనకు రక్త సంబంధికులు అందరిలో మనం బలహీనంగా ఉంటే రక్త సంబంధికులు అందరూ కూడా బాధపడతారు. ఇప్పుడు ఏం చేయాలా? మనము సరి చేసుకోవాలి. ప్రభా, నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, లేదా నా కుటుంబంలో ఈ బలహీనత ఉంది, దాన్ని తీసివేయి. ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరకు వచ్చి మన బలహీనతలు తీసివేసుకుంటామో 2023 సంవత్సరం ఇటు ఆ బలహీనతలు తీసేసుకోవాలా. ఏ బలహీనతలు ఉండే వాటిని మనం పోగొట్టుకోవాలా. తద్వారా మన కుటుంబాన్ని బట్టి మనం బాధపడవచ్చు, మన కుటుంబంలో ఉండేవారిని బట్టి మనం బాధపడవచ్చు, లేదా మనల్ని బట్టి మన కుటుంబం బాధపడి ఉండొచ్చు, లేదా మనల్ని బట్టి మందిరం బాధపడి ఉండొచ్చు, మనల్ని బట్టి సంఘం బాధపడి ఉండొచ్చు, మనం బట్టి మన రక్త సంబంధికులు బాధపడి ఉండొచ్చు. అయితే ఈరోజు మనమందరం కూడా, మీరైనా నేనైనా మనమందరం ఏం చేయాలా? ప్రభా, ఇదిగో నన్ను బట్టి నా కుటుంబంలో బాధ వస్తుంది, నా బలహీనతలు సరి చేసుకోకపోవడం ద్వారా నన్ను బట్టి నా కుటుంబంలో బాధ, నా ఇంటి వారికి బాధ, నా రక్త సంబంధికులకు బాధ, నా బంధువులకు బాధ, నేను వెళ్ళే మందిరానికి బాధ, నేను ఉంటున్న సంఘానికి బాధ. ప్రభా, నేను సరి చేసుకోకపోవటం ద్వారా నా బలహీనతలు, ఈ బలహీనతలు 2023 ఎటు నేను సరి చేసుకోవాలా, 24 సరి చేసుకుంటున్నామని మనమందరం, మీరేంటి నేనేంటి అందరం కూడా ప్రభు దగ్గర సరి చేసుకుందాం. ఇది మొదటి ఉపవాస ప్రార్థన సంవత్సరంలో. ఈ మొదటి ఉపవాస ప్రార్థన మనం ఏం చేయాలా? 2023 గత సంవత్సరంలో కొన్ని సరి చేసుకుని ఉన్నాం, పూర్తిగా సరి చేసుకోకపోతే ఈ సంవత్సరం మారిపోయింది. ఉపవాస ప్రార్థన శనివారం వచ్చిందేమో కానీ సంవత్సరం అయితే మారిపోయినప్పుడు ఏం చేయాలా? కరెక్ట్గా సరి చేసుకోవాలి. ప్రభా, నాలో ఈ బలహీనత ఉంది, దాన్ని తీసేయి, ఈ బలహీనత నుంచి విడుదల కలిగించు. ఇంకా వాచ్ నైట్ సర్వీస్ నిద్ర ఇప్పుడు పోయినట్లేదు కాబట్టి ఏం జరుగుతుంది? పోవాలి పూర్తిగా. 31వ తారీఖు నిద్రతో మేలుకు నుండి 1వ తారీఖు నిద్రపోయినట్టుగా ఉపవాస ప్రార్థన నిద్రపోవద్దు. కాబట్టి ఎలా ఉండిద్ది? ఖచ్చితంగా మనలో ఉండే బలహీనతలు పోవాలి. ప్రభా, గత సంవత్సరం ఉపవాస ప్రార్థన రోజు చివరికి ముగింపు రోజు ఉపవాస ప్రార్థన ఉంది, సంవత్సరం చివరిలో నేను ఇంకా సరి చేసుకోలేని కొన్ని ఉండే నా బలహీనతలు. అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలోకి వచ్చిన తర్వాత బలహీనతలు సరి చేసుకుంటున్నా. ఎందుకు? నేను సరి చేసుకోవడం ద్వారా నా కుటుంబం సంతోషంగా ఉండేది, బాధల్లో ఉండదు. నేను సరి చేసుకోవడం ద్వారా నేను సంతోషంగా ఉంటా, బాధపడను. నేను సరి చేసుకోవడం ద్వారా నా కుటుంబం సంతోషంగా ఉంటుంది. నేను సరి చేసుకోవడం ద్వారా, బలహీనత తీసివేసుకోవడం ద్వారా నా రక్త సంబంధికులు, నా బంధువులు, నా స్నేహితులు, నేను వెళ్ళే మందిరం, సంఘం సంతోషంగా ఉండేది, బాధతో ఉండదు. కాబట్టి బలహీనతలు మనం తీసివేసుకుంటే 2023లో ఉన్న బలహీనతలు ఏవైతే బాధ పెట్టే బలహీనతలు ఉండేవో అవి 2024లో మనం సరి చేసుకుంటే, అందరం సరి చేసుకుంటే ఒక అద్భుతమైనటువంటి సంతోషం అందరికీ వస్తుంది. అది సరి చేసుకోవాలంటే ఏం చేయాలా? ఆ బలహీనతలు పోవాలంటే ఉపవాస ప్రార్థన అవసరం.
ఈ ఉపవాస ప్రార్థన ద్వారా 2023 వరకు మనం పోగొట్టుకోలేని బలహీనతలు పోగొట్టుకుందాం. తద్వారా మనకు సంతోషం, మన కుటుంబానికి, రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, సంఘము, మందిరానికి అందరికీ సంతోషం ఉంటుంది. ఆ సంతోషం లేకుండా బాధపరిచే ఏవి ఉండయో అవి ప్రభు దగ్గర ఈ ఉపవాస ప్రార్థన అవి ప్రభు దగ్గర సరి చేసుకుందాం. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఆ బలహీనత నుంచి విడుదల పొందాం. ఇది 4. 5వ మాట చూద్దాం రండి. 5వ మాట దేవుని వాక్యంలో చూసినట్లయితే 5వ మాట చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో 28వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతంగా ఆయన్ని అడిగిరి. ఏమని అడుగుతున్నారు? మేమెందుకు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నాం? ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయనతో ఉంటూ కూడా వారి జీవితాల్లో సిద్ధపాటు లేనటువంటి వారు ఏం చేస్తున్నారు? ప్రభుతో ఉంటూ కూడా సిద్ధపాటు లేదు. ప్రభు ఉన్నాడు. ప్రభు ఉన్నప్పుడు ఏం చేయాలా? వారి జీవితాల్లో ఉపవాస ప్రార్థన చాలా ఇంపార్టెంట్. మనిషి పెండ్లి కుమారుడు ఉన్నంతకాలం పెండ్లింటి వారు ఉపవాసం ఉంటారు అన్నట్లు వీళ్ళకి ఆహారం గురించి యొక్క విలువ తెలియదు. అంటే సిద్ధపాటు గురించి అనేటువంటి విలువ తెలియలా. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుతోనే ఉంటున్నారు కానీ సిద్ధపాటు లేదు. ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, ఏకాంతంగా ప్రభు ఉన్నప్పుడు అంటారు 28వ వచనం మార్కు సువార్త 9వ అధ్యాయం, ప్రభు మేము ఎందుకు ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? ఆ పిల్లవాడిలో ఉన్న మగ దెయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అంటే, అయ్యా మీ దగ్గర ఉపవాస ప్రార్థన లేదు. 29 అంటాడు, ఇది ప్రార్థన వల్లనే కానీ మరొక విధమైన చేత ఇది వదిలిపెట్ట అసాధ్యం అంటాడు. ఈ విధమైనది వదిలిపెట్ట అసాధ్యం అంటాడు. ఏం కావాలా? ఉపవాస ప్రార్థన. అది మీలో లేదు. అందుకే మీకు సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేకపోవడం ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? లూకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనం 31 నుండి. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొని కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. అంటే అర్థం ఏంటి? ప్రభు యొక్క మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, ఒక మాట, సిద్ధపాటు లేకపోతే, ఉపవాస ప్రార్థన ద్వారా సిద్ధపడి ఉండకపోతే ఏం జరుగుతుంది తెలుసా? సాతాను ద్వారా జల్లించబడుతున్నాం. ఏమవుతుంది? సాతాను ద్వారా జల్లించబడుతున్నాం అంటే సాతాను మనలో ప్రవేశిస్తుంది. సాతాను మనలో ప్రవేశించడం ద్వారా సిద్ధపాటు మనకు రాదు. ఏం రాదు? సిద్ధపాటు రాదు. మనం ఉపవాస ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, నిజమైన ఉపవాస ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే మనలో ఏముంటుంది? సిద్ధపాటు ఉంటుంది. అప్పుడు సాతాను మనల్ని జల్లించలేదు, లేదా సాతాను మనలోకి ప్రవేశించలేదు. సాతాను ఇప్పుడు మనల్ని ఎందుకు గోధుమలు జల్లించినట్టు ఎందుకు జల్లిస్తుందంటే, మీరు ఎప్పుడైనా మినుములు చూసారా? మినుములు, పెసలు చూసారా? చూసే ఉంటారు. చూసి ఉన్నప్పుడు ఇప్పుడు యవనస్తులకి పూర్తిగా తెలియదు ఎట్లా పండుతాయి అన్నది. మినుములు, పెసలు చూస్తే చేలో నుండి మనం తీసుకొస్తాం దాన్ని. మరి దాని యొక్క దాని యొక్క పొట్టు నుండి దాన్ని వేరు చేసి తీసుకొస్తాం. శ్రేష్టకరమని పోతబోసి తర్వాత ఇంటికి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు? కొనుక్కునేటువంటి వ్యాపార వ్యక్తి వస్తాడు. వ్యాపార వ్యక్తి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన కొనుక్కునే అతను వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, తనతో పాటు కొన్ని జల్లెళ్ళు తీసుకొస్తాడు. జల్లెడు తీసుకొచ్చి ఏం చేస్తాడు? మనం చేలో వాటిని ఎట్ట చేసినా వాటిని పోతబోసి తీసుకొచ్చినా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఆ వ్యాపారి జల్లెడు తీసుకొస్తాడు. ఒకటి దొడ్డి జల్లెడ, ఒకటి సన్న జల్లెడ. 2 తీసుకొచ్చి ఏం చేస్తాడు? జల్లిస్తాడు. వాటిని ఏటిని జల్లిస్తాడు? మినువులు కానీ పెసలు కానీ. ఎందుకు జల్లిస్తాడు? కొద్దిగా దొడ్డుగా ఉండదు తీసుకొస్తాడు. ఎందుకంటే మొదట మినువులు కింద పట్టడానికి, పైనున్న దొడ్డుగా ఉన్న గడ్డలు అలాగే ఉండటానికి మినువులు కింద పడేటటువంటి ఆ యొక్క జల్లెడు తీసుకొస్తాడు. ఆయన జల్లించడం ద్వారా మినుములు కింద పడతాయి, లేదా పెసలు కింద పడిపోతే పైన మట్టి ఆపట్టి ఉండిపోయిన మట్టిని ఏం చేస్తాడు? జల్లిట్లో నుంచి తీసేసి పక్కన పడేసి మరలా జల్లిస్తాడు. వేటిని? మరలా ఇంకొన్ని ఉంటే వాటిని కూడా జల్లిస్తాడు. ఎందుకంటే మట్టిని వేరు చేయడానికి.
తర్వాత ఏం చేస్తారు? ఫస్ట్ మినువులు కింద పట్టడానికి జల్లెడేస్తారు, పెసలు కింద పట్టడానికి. తర్వాత పెసలుండిపోయి దాంట్లో ఉన్న చిన్న చిన్న మట్టి కింద పట్టడానికి ఇంకొక జల్లెడేస్తాడు. అర్థమవుతుందండి? 2 జల్లెడు తెస్తాడు. ఒకటి ఫస్ట్ మినువులు కింద పడిపోవడానికి, 2 కింద పడ్డ మినువుల్లో ఉన్న మట్టి పోవటానికి. 2 జల్లెళ్ళు ఎందుకు వేస్తున్నాడు? 2 మట్టి నుండి వేరు చేయడానికే. ఫస్ట్ పెద్ద మట్టి వేరు చేయడానికి ఫస్ట్ ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత దాంట్లో ఉన్న చిన్న కొద్దిగా గొప్ప ఉండే చిన్న చిన్న ఉండే మట్టిని కూడా వేరు చేస్తున్నాడు. అప్పుడు చిన్న జల్లెడు వేయటం ద్వారా మినువులు దీంట్లోనే ఉంటాయి. పెద్ద జల్లెడు వేస్తే మినువులు జారిపోతున్నాయి. చిన్న జల్లెడు వేయటం ద్వారా మినువులు దీంట్లోనే ఉంటాయి, కింద మట్టి జారిపోయింది. పెద్ద జల్లెడు వేయటం ద్వారా మినువులు జారిపోతున్నాయి, మట్టి అట్లాగే ఉంటుంది. రెండిటి విధానం ఏంటి? మినుములు వేరుపరచాలా, మట్టిని సపరేట్ చేయాలి. మనం సిద్ధపడి ఉండకపోతే జారిపోయే స్థితిలో ఉంటాం, లేదా పక్కన పడవే స్థితిలో సాతాను మనలో ప్రవేశిస్తాడు. ఒక దినాన సాతానుడు ఏం చేస్తాడంటే గోధుమలు జల్లించినట్టు జల్లిస్తున్నాడు. మన జీవితంలో ఒక సిద్ధపాటు ఉండకపోతే ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏమైపోతాం? సాతాను ద్వారా జల్లించబడతాం, సాతాను మనలో ప్రవేశిస్తాడు. ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే సిద్ధపాటు. 2023లో ఎంతవరకు మనం సిద్ధపడ్డామో తెలీదు. ఎంతవరకు దేవుని రాజ్యం కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని సన్నిధి కొరకు, సాతాన్ని జయించడం కొరకు, శీఘ్రంగా సాతాన్ని కాళ్ళ కింద చితకదొక్కడానికి ఎంతవరకు మనం సిద్ధపడ్డామో అది మనకే తెలుసు. ఎంతవరకు సిద్ధపడ్డాము. కనీసం ఈ 2024 సంవత్సరంలో మొదటి ఉపవాస ప్రార్థనా దినమైన మనం ఏం చేద్దాం? అప్పటి వరకు ఏదైతే 2023లో సరైన సిద్ధపాటు లేదో సిద్ధపడదాం. ఎందుకంటే నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడని బైబిల్ అంటుంది. సిద్ధపడదాం. కాబట్టి సిద్ధపాటు కావాలంటే ఏం కావాలా? ఉపవాస ప్రార్థన. సిద్ధపాటు దేనికి? జయించడానికి, సాతాన్ని జయించడానికి మనలో సిద్ధపాటు ఉండాలి. మనల్ని జల్లించే సాతానుడు, మనలో ప్రవేశించే సాతాన్ని జయించాలంటే సిద్ధపడంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన జీవితం అవసరం. ఉపవాస ప్రార్థన ద్వారా సిద్ధపడి ఉంటే అన్నిటిని జయిస్తాం. ప్రభు సాతాన్ని జయించాల ఉపవాసం ద్వారా. మొదటే ప్రభు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ప్రభు దగ్గర రాలా? ప్రభు ఉండ ఉపవాస ప్రార్థన బట్టి ప్రభు సాతాన్ని జయించలా? తర్వాత కూడా జయిస్తూ వచ్చాడు. ఉపవాస ప్రార్థన సిద్ధపాటుకి. ఎందుకంటే విజయాన్ని పొందటానికి. ఎందుకు? విజయాన్ని పొందటానికి సిద్ధపాటు, విజయాన్ని పొందటానికి. ఇప్పుడు యేసుప్రభు వారి యొక్క శిష్యులు, యేసుప్రభు వారి శిష్యులు ఏకాంతంగా ప్రభు ఉన్నప్పుడు ఇంట్లో ప్రవేశించినప్పుడు ప్రభువుని అడుగుతున్నారు, ఏమని? అది మా వల్ల ఎందుకు కాలేదని. ఎందుకు కాలే వీళ్ళ వల్ల? ఎందుకు కాలేదంటే వీళ్ళలో ఆ సిద్ధపాటు లేదు. సాతాన్ని జయించే సిద్ధపాటుతో కూడిన ఉపవాస ప్రార్థన వీళ్ళలో లేదు. అరే 100 సంవత్సరాలు ఉండాం, వృద్ధాప్యులు ఉండాము, ఉపవాసం ఉంటుందే కానీ వీళ్ళలో సిద్ధపాటుతో కూడినటువంటి ఉపవాస ప్రార్థన లేదు. వీళ్ళలో ఉపవాసంతో కూడిన సిద్ధపాటు కలిగిన ఉపవాస ప్రార్థన లేదు. తద్వారా ఏం జరుగుతుంది? అందుకే వాళ్ళు ఆ మోగదయ్యాన్ని జయించలేకపోతూ వచ్చారు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన లేదు. భారముతో సిద్ధపాటు, సాతాన్ని జయించే ఉపవాస ప్రార్థన వారిలో లేదు. కాబట్టే ఏమవుతూ వచ్చారు? సాతాన్ని ఓడించలేకపోతూ వచ్చారు. దురాత్మను పారదోలలేకపోతూ వచ్చారు. అపవిత్రాత్మని వెళ్ళగొట్టలేకపోతూ వచ్చారు. ఎందుకంటే సిద్ధపాటు లేదు. సిద్ధపడాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. 100 సంవత్సరాలు ఉండామే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతుంది. యెరూషలేము కొరకు సిద్ధపడుతుంది. యెరూషలేము క్షేమం కొరకు సిద్ధపడుతుంది. మనం సిద్ధపడాలి నూతన యెరూషలేము కొరకు. సాతాన్ని జయించడం కొరకు సిద్ధపడాలి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా 2023లో మనం, మన కుటుంబం దేవుని రాజ్యం కొరకు ఏదైతే సిద్ధపాటు లేక నిస్సహాయ స్థితిలో ఉంటూ వ్యర్థమైన దాంట్లో కూరుకుపోయి ఉన్నామో, పనికిమాలిన చెత్తలో కూరుకుపోయి ఉన్నామో, దాన్ని మనమందరం కూడా సరి చేసుకుందాం. మీరైనా నేనైనా అందరం, ప్రభా పలానా విషయాల్లో 2023లో నేను సిద్ధపాటు లేకుండా పోతూ వచ్చా. ఈ 2024లో మొదటి ఉపవాస ప్రార్థన ద్వారా నేను సిద్ధపడతా. మొదటి ఉపవాస ప్రార్థన ద్వారా నేను సిద్ధపడతా. ఈరోజు మొదటి ప్రభు యొక్క పునరుద్ధానం, సంవత్సరంలో మొదటి ప్రభు యొక్క పునరుద్ధానంలో ప్రవేశించక మునుపు మనకు వచ్చినటువంటి సిద్ధపరచుకోవడానికి, మొదటి యొక్క పునరుద్ధానంలోకి, ప్రభు యొక్క మొదటి పునరుద్ధాన దినంలోకి ప్రవేశించక మునిపే సిద్ధపడేటటువంటి దినము ప్రభు మనకు అనుగ్రహించాడు. దాని కొరకు మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. కాబట్టి సిద్ధపాటు కొరకు ప్రార్థన చేద్దాం. రండి. 2023లో ఏదైతే మనం సిద్ధపడలేకపోతూ వచ్చామో, సిద్ధపడలేక సాతాను చేతిలో చిక్కబడ్డామో, సాతాన్ని జయించలేక సాతాను చేతిలో కూరుకుపోతూ వచ్చామో, ఈ 2024లో సిద్ధపడి సాతాను ద్వారా ఓటమి పాలైన మనం విజయాన్ని పొందినట్లు ప్రార్థన చేసుకుందాం. 5 విషయాలు చెప్పండి.
వృద్ధాప్యంలో ఉండి ఆమె 100 సంవత్సరాలు ఆమె ఉపవాస ప్రార్థన చేసింది. చేయడం ద్వారా ఏం జరిగింది? ఆమె జీవితాలు ఎన్నో ఆశీర్వాదాలు. కానీ ఉపవాసం ఉండాల్సిన వారు ఉండలా. అది మనం ఉండాలి. దేని విషయంలో? దేవుని ద్వారా సహాయం పొందడానికి ఉపవాసం ఉండాలి. రెండోదిగా దేని నుండి మనం విడుదల పొందలేకపోయాం వాటిని విడుదల పొందడం కొరకు ఉపవాసం ఉండాలి. మూడోదిగా మూడో మాట ఏంటంటే అవసరతల కొరకు. నాలుగోదిగా మత్తయి సువార్త 15:20 రాయబడుతూ వచ్చింది, కుటుంబంలో ఉండే బలహీనత పోవడం కొరకు. 5 సిద్ధపాటు కొరకు మనం ఉపవాసం ఉండాలి. ఈ 5 అంతల అనుభవం 2023లో లేకపోతే ఈ 2024లోనైనా 100 సంవత్సరాల ప్రాయం కలిగిన ఉపవాసం ఉండి ఎంత సంసిద్ధంగా ప్రభు కొరకు ఎదురు చూస్తుందో అట్టి రీతిలో మనం 2024లోకి వచ్చాం కాబట్టి 2023లో అది లేదు కాబట్టి ఈ 2024 సంవత్సరం అయినా మనలో ఉండే బలహీనతలు తొలగించుకుని ప్రభు సహాయం నొందుతూ ప్రభు ద్వారా మన అవసరం తీర్చబడుతూ ఇంకా ప్రభు ద్వారా మనకున్న బలహీనతల నుంచి మనం విడుదల పొందినట్లు ప్రభు ద్వారా మనకు అనేకమైనటువంటి సహాయం కలుగునట్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అట్టి ప్రార్థన మనం చేయనట్లు ఆ విధవరాలు యొక్క అనుభవంలోకి 100 సంవత్సరాల ప్రాయం కలిగిన విధవరాలు ఎట్టి ఉపవాసం ఉందో అట్టి ఉపవాసం యొక్క అనుభవంలోకి మనం వచ్చినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.